रहमतुल्लाहि व बरकातुह। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअद व अला आलिहि व अस्हाबिहि अजमाइन व मन तबिअ बिहसान इला यौमिद्दीन। अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वातसिमु बिहब्लिल्लाहि जमीअन वला तफ़र्रक़ू वज़्कुरू नेमतल्लाहि अलैकुम इज़ कुंतुम अअदाअन फ़अल्लफ़ बैन क़ुलूबिकुम फ़अस्बहतुम बिनिअमतिहि इख़वाना व कुंतुम अला शफ़ा हुफ़रतिम मिनन नार फ़अनक़ज़कुम मिन्हा। व क़ालहु तआला वातिउल्लाह व रसूलहु वला तनाज़अू फ़तफ़शलू व तज़हब रिहुकुम वस्बिरु इन्नल्लाह मअस्साबिरीन। व क़ालहु तआला वलतकुम मिनकुम उम्मतुन यदऊना इलल खैर व यअमुरूना बिल मारूफ़ व यनहौना अनिल मुनकर व उलाइका हुमुल मुफ़्लिहून। व क़ालहु तआला वमन यअतसिम बिल्लाहि फ़क़द हुदिय इला सिरातिम मुस्तक़ीम। ఈరోజు మీ ముందు ఖురాన్ గ్రంథంలోని సూరా ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 103లో ఒక ఆయత్తో ప్రారంభించాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో అంటున్నారు, వాతసిము బిహబ్లిల్లాహి జమీఅన్, మీరందరూ కలిసి అల్లాహ్ యొక్క త్రాటిని గట్టిగా పట్టుకోండి. వలా తఫర్రకు, మీరు వర్గాలుగా చీలిపోకండి. ఈ మాట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనతో ఎందుకంటున్నారంటే, వర్గాలుగా ఎప్పుడైతే మనం చీలిపోతామో మన యొక్క విలువ మనం కోల్పోతాము. కలిసి ఉంటే కలదు సుఖము అని అందుకే అన్నారు. ఇస్లాం కూడా కలిసి ఉండమనే చెప్తుంది. కలిసి ఉండే క్రమశిక్షణను ఇస్లాం నేర్పిస్తుంది. అసలు కలయిక అనేది కలయిక అనేది ఒకదానితో మరొకటి కలిసేటప్పుడు బలాన్ని చేకూరుస్తుంది. ఒక చెయ్యి ఉంది, ఒక చేతితో ఇంకో చెయ్యి కలిస్తే కొంచెం బలం వస్తుంది. ఈ 2 చేతులతో ఇంకో 2 చేతులు కలిస్తే ఇంకా బలం వస్తుంది. ఒక 100 చేతులు కలిస్తే ఇంకా బలం వస్తుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కలవమంటున్నాడు, మీరందరూ కలిసి ఉండండి. వాతసిము బిహబ్లిల్లాహి జమీఅన్, అందరూ కలిసి ఎలా ఉండగలము? మనం అందరూ కలిసి ఎలా ఉండగలమంటే, ఏదైనా ఒక దానిని పట్టుకుంటే అందరూ కలిసి ఉండగలము. లేకపోతే ఎలా కలిసి ఉంటాం? అందరూ ఉండలేము. ఏదైనా ఒక దానిని పట్టుకుంటే, ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్లో అందరూ ఎక్కాం, అందరూ కలిసి ఉన్నాం, కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఒక ఫ్లైట్ ఉంది, ఫ్లైట్లో అందరూ ఎక్కాం, అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నాం. అంటే ఒక ట్రైను, ఒక ఫ్లైటు, ఒక బస్సు, అలాగే ఒక త్రాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, పట్టుకోండి. వాతసిము బిహబ్లిల్లాహి జమీఅన్, మీరందరూ కలిసి అల్లాహ్ యొక్క త్రాటిని పట్టుకోండి. పట్టుకుంటే కలిసి ఉంటాము.
విడిచిపెట్టేస్తే వేరైపోతాం, కలిసి ఉండము. అలాగే చూడండి, త్రాడు ఉంది. త్రాడులో ఎన్నో పోగులు ఉంటాయి. ఒక త్రాడులో ఎన్నో పోగులు కలిసి ఉంటాయి. సింగిల్గా ఒక పోగుని వేరు చేసామనుకోండి, దానిని ఒక చీమ కూడా ఎత్తుకొని వెళ్ళిపోతుంది. ఒక త్రాడు, అందులో ఎన్నో పోగులు కలిసి ఉంటాయి. ఆ పోగులన్నీ కలిపితే త్రాడవుతుంది. ఆ త్రాడుతో ఒక నావను కట్టొచ్చు, ఒక బస్సును కట్టొచ్చు, ఒక షిప్ను కట్టొచ్చు, ఒక ఏరోప్లేన్లు కూడా కట్టేయవచ్చు కదలకుండా. ఒక ఏనుగుని కట్టొచ్చు, దేనినైనా కట్టి పడేయవచ్చు. పోగుతో దేన్ని కూడా కట్టలేము. పోగు, త్రాడులో ఉన్నటువంటి ఒక పోగు, దాన్ని ఒక చీమ కూడా ఎత్తుకుని వెళ్ళిపోతుంది. అదే త్రాడు ఉంది, చీమని కాదు ఏనుగుని కూడా కట్టి పడేయవచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా త్రాడు అని ఎందుకంటున్నాడంటే, ఖురాన్లో ఎన్ని ఆయతులు ఉంటాయి? 6236 ఆయతులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒక త్రాడు. అలాగే హదీస్, ఎన్ని హదీసులు ఉన్నాయి? అవన్నీ కూడా కలిపి ఒక త్రాడు. ఖురాన్ మరియు హదీస్ కలిపి ఒక త్రాడు. అంతేగా నేను ఒక ఆయత్ని తీసుకుంటాను, ఒక హదీస్ని తీసుకుంటాను, నాకు ఒక ఆయత్ చాలు, నాకు ఒక హదీస్ చాలు అంటే ఎలాగంటే, నేను ఒక పోగు తీసుకుంటాను, అదే నా తాడు అంటే అవుద్దా? అవుద్ది. అది తాడు ఎప్పటికీ అవుద్దు, అది పోగు. అలాగే జమాత్ అని దేన్ని అంటారు? ఇప్పుడు ఇంతమంది కూర్చున్నాం ఇక్కడ, ఒక 30 మంది 20 మంది, ఇది ఒక జమాతు. ఈ జమాత్తో నమాజ్ చదివితే ఎన్ని పుణ్యాలు? 27 రెట్లు పుణ్యాలు. నమాజ్ అయిపోయింది, జమాత్ ఎవరో వచ్చారు తర్వాత, సింగిల్గా చదువుకున్నారు. ఈ పుణ్యం ఆయన దొరుకుతుందా? దొరకదు. ఆయన కూడా జమాత్ వ్యక్తే, కానీ త్రాడుని ఇప్పుడు పట్టుకోలేదు, జమాత్లో లేదు, వేరేగా చదువుకున్నారు. కాబట్టి జమాత్ యొక్క ప్రతిఫలము లేదు. జమాత్కి అంత విలువ ఉంది, జమాత్కి అంత విలువ ఉంది. 27 రెట్లు పుణ్యము. అది నమాజ్, ఇది నమాజే కదా. అందులో 4 రకాతులు, ఇందులో 4 రకాతులు. అందులో కూడా అంతే నమాజ్, ఇందులో కూడా అంతే నమాజ్. కానీ దీనికి 27, దానికి ఒకటేంటి? అవును, జమాత్కి అంత విలువ ఉంది. అలాగే మక్కా కాబాలో నమాజు జమాత్తో చదివితే ఎన్ని నమాజుల పుణ్యాలు? 1,00,000 నమాజుల పుణ్యాలు. చూసారా? ఎందుకు? అక్కడ ఎక్కువ జమాత్ ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రజలు అక్కడ సమావేశం అవుతారు. ఇది స్థానికంగా సమావేశమయ్యే ఆలయము, అది అంతర్జాతీయంగా సమావేశమయ్యే ఆలయము. దానికి ఎన్ని 1,00,000 నమాజుల పుణ్యం ఉంది. విలువ దేనికి? జమాత్కి. విలువ దేనికి? అక్కడున్న సమూహానికి విలువ. అందుకే జమాత్పై అల్లాహ్ యొక్క చెయ్యి ఉంటుందని హదీస్ వస్తుంది. జమాత్ నుంచి విడిపోయిన వారిపై ఎవరి చెయ్యి ఉంటుంది? శైతాను చెయ్యి ఉంటుంది. జమాత్తో ఉండేవారిపై అల్లాహ్ చెయ్యి ఉంటుంది. ఇక్కడ జమాత్ చదివినటువంటి వ్యక్తులు ఎవరైతే జమాత్ని పాటిస్తున్నారో, జమాత్తో వస్తున్నారో, జమాత్తో నమాజ్ చేస్తున్నారో, జమాత్తో కలిసి ఉన్నారో, జన్నత్లో రేపు ఖయామత్ నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్నిధిలో అంటారు, అల్లాహ్ జమాత్లో వచ్చే ఫలానా వ్యక్తి ఇక్కడ కనిపించలేదల్లా, జమాత్లో నమాజ్ చదివే ఫలానా వ్యక్తి ఇక్కడ కనిపించట్లేదు జన్నత్లో. అల్లాహ్ అంటారు, జహన్నంలో ఉన్నారు. అల్లాహ్ ఆయన కూడా వచ్చారు నమాజ్కి, జమాత్తో ఆయన కూడా చదివేవారు, వెళ్ళండి ఆయన్ని వెతికి జహన్నంలో నుంచి తీసుకురండి. జమాత్కి ఎంత విలువ చూసారా? ఈ జమాత్ చెప్తేనే కదా అల్లాహ్ చెప్పారు. అల్లాహ్ ఫలానా వ్యక్తి కనిపించటం లేదు, జమాత్లో వచ్చేవాడు అని అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉన్నారు. అవును, ఆయన జహన్నంలో ఉన్నారు, ఆయన్ని తీసుకురండి వెళ్ళి. జమాత్కి అంత విలువ ఉంది.
అల్లాహ్ అందుకే అంటున్నారు, మీరు అందరూ కలిసి అల్లాహ్ యొక్క త్రాటిని పట్టుకోండి. వాతసిము బిహబ్లిల్లాహి జమీఅం వలా తఫర్రకు, మీరు వర్గాలుగా చీలిపోకండి, అందరూ కలిసి ఉండండి, అల్లాహ్ యొక్క త్రాడిని పట్టుకోండి అంతవరకే చెప్పి ఆపేస్తే సరిపోను కాదు, ఆపలేదు. మీరు వర్గాలుగా చీలిపోకండి. దీని ద్వారా ఏం తెలుస్తుంది? వర్గాలుగా చీలిపోయే ఆస్కారాలు, అవకాశాలు ఉన్నాయి. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, యూదులలో 71 వర్గం అయిపోయింది, క్రైస్తవులలో 72 వర్గాలు అయిపోయి, నా ఉమ్మతిలో 73 వర్గాలు అయిపోతాయి. కుల్లుహుం ఫిన్నార్ ఇల్లా మిల్లత వాహిద్, అన్ని వర్గాలు అగ్నిలో జహన్నంలో వెళ్ళిపోతాయి, ఒక్క వర్గము మిల్లత్ అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఒక్క మిల్లత్, ఒక్క సంఘము జన్నతులో వెళ్తుంది. ఖాలు మన్ హియ యా రసూలుల్లాహ్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ ఒక్క వర్గం ఏది, ఆ ఒక్క వర్గం ఏది అని అడిగారు. హనఫీ జమాత్ అన్నారా, షాఫీ జమాత్ అన్నారా, మాలికీ జమాత్ అన్నారా, వ్యక్తుల పేర్లు చెప్పి ఫలానా వ్యక్తి స్థాపించిన జమాతు అన్నారా? లేదు. ఏమన్నారు చూడండి, మన్ హియ యా రసూలుల్లాహ్ ఖాల మా అనా అలైహి వ అస్హాబిహి, నేను మరియు నా సహాబా పద్ధతి అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను మా అనా అలైహి, నా పద్ధతిలో ఎవరున్నారో వారును, నా సహాబా పద్ధతిలో ఎవరున్నారో వారును. ఇప్పుడు హనఫీ, షాఫీ, మాలికీ, హంబలి ఇలాగ జమాతులు వచ్చాయి కదా, వీళ్ళని సహాబా అంటారా ఎవరైనా? సహాబా అంటే ఎవరండి? ప్రవక్తను చూసేవారు, విశ్వాస స్థితిలో ప్రవక్తను చూసేవారు, ప్రవక్తతో కలిసేవారు సహాబా అంటారు. హనఫీ నుంచి స్టార్ట్ అయింది, ఎవరు కూడా సహాబా లేరు ఇందులో. మా అబూ హనీఫా షాఫీ సహాబా కాదు, ఇమాం షాఫీ, ఇమాం మాలిక్ సహాబీ కాదు, ఇమాం షాఫీ సహాబీ కాదు, ఇమాం అహ్మద్ బిన్ హంబల్ సహాబీ కాదు. నేను నా సహాబా అన్నప్పుడు వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? ఇది ప్రవక్త జీవితంలో జరిగినటువంటి సంభాషణ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నేను మరియు నా సహాబా, మా అనా అలైహి వ అస్హాబీ, నేను మరియు నా సహాబా. ఇమాం అబూ హనీఫా సహాబియా? కాదు, ప్రవక్తని చూస్తే సహాబీ అవుతారు. తాబీన్ అవ్వచ్చు, సహాబాని చూసేవారు అవ్వచ్చు. తాబీన్ గురించి ఇక్కడ రాలేదు. ఒక వ్యక్తి అంటారు, ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి తాబీన్ కదా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఖైరుల్ ఖురూన్ అక్కర్ని సుమ్మల్లదీన యలూనహుం సుమ్మల్లదీన యలూనహుం, అన్ని కాలాల కంటే నా కాలం మంచిది అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవరి కాలం మంచిది? అన్ని కాలాల కంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికి ఉన్న కాలం మంచిది. ఖైరుల్ ఖురూన్ అక్కర్ని సుమ్మల్లదీన యలూనహుం, ఆ తర్వాత కాలం అంటే ఎవరిది? సహాబా కాలం. సుమ్మల్లదీన యలూనహుం, ఆ తర్వాత కాలం ఎవరిది? తాబీన్ కాలం. ఈ హదీసు నిజమైన హదీస్, సహీ హదీస్. ఆ తర్వాత కాలం, ఆ తర్వాత అబద్ధము ప్రారంభమవుతుంది అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అబద్ధం ప్రారంభమవుతుంది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలం మంచిది అన్నిటికంటే, తర్వాత సహాబా కాలము, తర్వాత తాబీన్ కాలం. దీన్ని ఎవరు కాదనలేదు, అందరూ ఒప్పుకుంటారు, అవును మంచిదని. ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలము, సహాబా కాలము, తాబీన్ కాలము, ఈ కాలాలు మంచిది. ఈ కాలములో సత్యం ఉండేది, సత్యంపై నడుచుకునేవారు ప్రజలు. ఆ తర్వాత అసత్యం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫిత్నాలు వచ్చేస్తాయి. ఇస్లాంలో వచ్చాయి కూడా, అలా వచ్చాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన జీవితంలో ఒక మాట అన్నారు. అర్బాజ్ బిన్ సారియా
రజియల్లాహు అన్హు హదీస్ ఉల్లేఖిస్తున్నారు. ఇబ్న్ మాజా యొక్క హదీస్ నంబర్ 41. అర్బాజ్ బిన్ సారియా అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఖుత్బా ఇచ్చారు. ఖుత్బా ఎలా ఇచ్చారంటే ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అన్నట్టు ఇచ్చారు. కూర్చున్నటువంటి ప్రజల యొక్క కళ్ళు చెమ్మగిల్లుకున్నాయి, ఏడ్చుకున్నారు. సహాబా అన్నారు, ఓ ప్రవక్త, మీరు ఎలాంటి మాట్లాడుతున్నారంటే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు, కాబట్టి మాకు ఒక ఏదైనా హితబోధ చేయండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నా తర్వాత మీరు చాలా విభేదాలు చూస్తారు. ఫసయర ఇఖ్తిలాఫన్ కతీర్, నా తర్వాత చాలా విభేదాలు చూస్తారు. ఫాలైహి బిసున్నతి వసున్నతి ఖుల్ఫార్ రాషిదీన్ అల్ మహ్దీయీన్, కాబట్టి మీరు నా సున్నత్పై స్థిరంగా ఉండాలి సుమా. ఎప్పుడండి? ఎప్పుడైతే విభేదాలు వస్తాయో, చాలా ఎక్కువ విభేదాలు చూస్తారు మీరు. ఒకడంటాడు ఇది కరెక్ట్ అంటాడు, ఒకడు ఇది కరెక్ట్ అంటాడు, ఒకడు ఇది కరెక్ట్ అంటాడు, ఒకడు ఇలా చేయాలి, ఒకడు ఇలా చేయాలి. మనం దేంట్లో వెళ్ళాలి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ఫాలైహి బిసున్నతి, నా సున్నత్పై మీరు స్థిరంగా ఉండండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్పై స్థిరంగా ఉండండి. వసున్నతి ఖుల్ఫార్ రాషిదీన్ అల్ మహ్దీయీన్, నా ఖలీఫాలు ఎవరైతే హిదాయత్పై ఉంటారో వారి సున్నత్పై మీరు స్థిరంగా ఉండండి. ఖలీఫాల పేర్లు చెప్పండి. అబూబకర్ సిద్దిక్, ఉమర్ ఫారూక్, ఉస్మాన్ గనీ, హజరత్ అలీ. ఇమాముల పేర్లు వచ్చాయండి? ఇమాముల పేర్లు వచ్చాయా? ఇమాం అబూ హనీఫా, ఇమాం షాఫీ, ఇమాం మాలికి, ఇమాం అహ్మద్ బిన్ హంబల్ వచ్చాయా? ఇక్కడ రాలేదు. అబూబకర్ సిద్దిక్, ఉమర్ ఫారూక్, ఉస్మాన్ గనీ, హజరత్ అలీ. ఖలీఫాల పేర్లు ఈ 4 హైలైట్, ఫేమస్, అందరికీ తెలుసు ఖలీఫాలు. ప్రవక్త ఇక్కడ ఏమంటున్నారు? ఫాలైహి బిసున్నతి వసున్నతి ఖుల్ఫార్ రాషిదీన్ అల్ మహ్దీయీన్, నా సున్నత్పై స్థిరంగా ఉండండి, నా ఖలీఫాల సున్నత్పై స్థిరంగా ఉండండి. ఒక వ్యక్తి అబూబకర్ సిద్దిక్ సున్నత్పై స్థిరంగా ఉన్నాడు, జన్నత్లో వెళ్తాడా లేడండి? వెళ్తాడు. ఉమర్ ఫారూక్ సున్నత్పై స్థిరంగా ఉన్నాడు, జన్నత్లో వెళ్తాడా లేదా? వెళ్తాడు. ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు సున్నత్పై స్థిరంగా ఉన్నాడు, వెళ్తాడా లేదా? వెళ్తాడు. హజరత్ అలీ రజియల్లాహు అన్హు వారి సున్నత్పై స్థిరంగా ఉన్నాడు, జన్నత్లో వెళ్తాడా లేదా? వెళ్తాడు. ప్రవక్త చెప్పారు, నా ఖలీఫాల సున్నత్పై స్థిరంగా ఉండండి, నా సున్నత్ నా ఖలీఫాలు అన్నారు. అబూ హనీఫా సున్నత్పై స్థిరంగా ఉన్నాడు, వెళ్ళే అవకాశము ఉందండి? ప్రస్తావన ప్రవక్త వైపు నుండి వచ్చిందా? వచ్చిందా? ప్రవక్త వైపు నుండి రాలేదు, కాబట్టి జన్నత్లో వెళ్ళే అవకాశం లేనే లేదు. నేను అబూ హనీఫా సున్నత్పై ఉన్నాను అంటే ఇక్కడ ప్రవక్త ఏం ప్రస్తావించారు? నా సున్నత్ నా ఖలీఫాల సున్నత్ అన్నారు. ఆయన ఖలీఫా కాదు. ఇమాం మాలిక్ ఖలీఫా కాదు. ఇమాం షాఫీ ఖలీఫా కాదు. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ ఖలీఫా కాదు. హదీస్లు ఎక్కువగా బైహాట్ ఎవరికి ఉండేవండి సహాబాలో? అబూ హురైరా, అందరికీ తెలుసు. అబూ హురైరా పేరు వచ్చిందా ఇందులో? వచ్చిందా? రాలేదు. హదీస్లు ఎక్కువ బైహాట్ ఉండటం అది కాదు ముఖ్యం. ఖిలాఫత్, ఖలీఫా చేయాలి ఆయన ఖలీఫా అయి ఉండాలి. ఎవరికి హదీస్లు ఎక్కువ బైహాట్ ఉంటే ఆయన సున్నత్పై ఉండండి అన్నారా ప్రవక్త వారు? లేదు. ఖలీఫా అబూబకర్ సిద్దిక్, ఉమర్ ఫారూక్, ఉస్మాన్ గనీ, హజరత్ అలీ ఖలీఫా. ఖురాన్ యొక్క మంచి హాఫీజ్ ఎవరండి ఈ ఉమ్మత్లో? పెద్ద హాఫీజ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాకుండా సహాబాలో పెద్ద హాఫీజ్ ఎవరున్నారు ఖురాన్? కాదు. ఉబై బిన్ కాబ్ ఖురాన్ యొక్క పెద్ద హాఫీజ్, ఈ ఉమ్మత్ యొక్క పెద్ద హాఫీజ్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉబై బిన్ కాబ్ పిలిచి అన్నారు, ఉబై, ఈరోజు జిబ్రీల్ రారంట, మీ ఖురాన్ వినిపించమన్నారు అల్లా. అదేంటి?
జిబ్రైల్ రారా, నాకు వినిపించమన్నారా, నా పేరు తీసుకున్నారా? సమ్మాకల్లాహ్, అల్లాహ్ నా పేరు తీసుకున్నాడా? అవును తీసుకున్నాడు. ఆయన సంతోషంతో ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లుకున్నాయి. నా పేరు అల్లాహ్ తీసుకున్నాడా? మరి అంత పెద్ద హాఫీజు ఆయన పద్ధతిపై స్థిరంగా ఉండండి అన్నారా ప్రవక్త వారు? అనలేదు. ఖలీఫా ఫాలైహి బిసున్నతి వసున్నతి ఖులఫార్ రాషిదీన్. నేను ఇక్కడ అబూ హనీఫా గురించి చెప్పట్లేదు. ఒక సహాబీ, ఈ ఉమ్మత్ యొక్క పెద్ద హాఫీజ్, ఆయన పేరు కూడా ప్రస్తావనలో రాలేదు. ఎక్కువ హదీసులు బైహాట్ చేసి అబూ హురైరా పేరు ప్రస్తావనలో రాలేదు. ఈ ఉమ్మత్ యొక్క మంచి ఖారీ ఎవరు? ఖిరాత్ చేసేవారు బాగా. ఈ ఉమ్మత్ యొక్క మంచి ఖారీ అబూ మూసా అషరీ రదియల్లాహు అన్హు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దావూద్ అలైహిస్సలాం వారి ఖిరాతు ఆయనకల్లా ఇచ్చాడు. దావూద్ అలైహిస్సలాం వారి ఖిరాతు, అంత చక్కటి ఖిరాతు అబూ మూసా అషరీ చదివేవారు. ఆయన ప్రస్తావన వచ్చింది, ఆయన పేరు ఇక్కడ ఖలీఫాల్లో కాదు. అబూబకర్ సిద్దిక్, ఉమర్ ఫారూక్, ఉస్మాన్ గని, హజరత్ అలీ ఖలీఫాలు. నా ఖలీఫాల సున్నత్పై స్థిరంగా ఉండండి అన్నారు. సహాబా కూడా వారి సున్నత్పై స్థిరంగా ఉండవలసిందే. ఒక 2 పేర్లు చెప్తాను, ఎవరు గొప్ప మీరు చెప్పాలి. ఖాలిద్ బిన్ వలీద్, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్. ఈ 2 పేర్లు విన్నారు కదా. ఖాలిద్ బిన్ వలీద్, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, ఇద్దరు సహాబాలు ఎవరు గొప్పవారు? ఇద్దరు గొప్పవాళ్ళే, కానీ ఇద్దరిలో ఎవరు గొప్పవారు? అదిగో ఖాలిద్ బిన్ వలీద్. వినండి, ఖాలిద్ బిన్ వలీద్, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ ఇద్దరికి ఒక గొడవ వచ్చింది, ఒక సమస్య, గొడవ వచ్చింది. ఆ గొడవలో ఖాలిద్ బిన్ వలీద్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ని ఏదో దూషించాడు. ఈ న్యూస్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఖాలిద్, నా సహాబాను చెడ్డగా చెప్పొద్దు. నా సహాబా ఒక్క పిడికెడు దానం చేస్తే, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ ఒక్క పిడికెడు దానం చేస్తే, ఇతరులు అంటే మీరు ఒక ఉహద్ పర్వతం వంక దానం చేసిన సమానం కాదన్నారు. ఖాలిద్ బిన్ వలీద్తో చెప్తున్నారు అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ గురించి. ఎందుకు ఈ వ్యత్యాసం ఏంటి? అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ ప్రారంభంలో ఇస్లాం తీసుకున్నారు. సాబికూన్ అవ్వలీన్, ప్రారంభంలో అషరా ముబషరా 10 మంది సహాబాతో అల్లా ఇష్టపడిపోయారు. అందులో అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ ఉన్నారు, అషరా ముబషరా. ఖాలిద్ బిన్ వలీద్ ఇస్లాం ఎప్పుడు తీసుకున్నారు? హిజ్రీ శకము 7లో. ఎప్పుడు? హిజ్రీ శకము 7లో. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ ఇస్లాం తీసుకున్న ఎన్ని సంవత్సరాల తర్వాత ఇస్లాం తీసుకున్నారు? 13ను 7 కలపండి, 20 సంవత్సరాల తర్వాత ఇస్లాం తీసుకున్నారు ఖాలిద్ బిన్ వలీద్. కాబట్టి ఖాలిద్ బిన్ వలీద్తో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మీరు ఒక ఉహద్ పర్వతం దానం చేసిన, అంత దానం చేసిన నా ఈ సహాబీ ఒక్క పిడికడు దానం చేస్తే చాలు. కాబట్టి అష్రా ముబషరాకి అంత విలువ ఉంది, 10 మంది సహాబాకు అంత విలువ ఉంది. ఆ 10 మంది సహాబాలో ఖలీఫాలకు విలువ ఉంది. 10 మందిలో 4గురిని తీసియండి, ఎంతమంది ఉన్నారు? ఇంకా 6గురు ఉన్నారు. 6గురు పేర్లేంటి? ఇప్పుడే చెప్పాను. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ ఒకరున్నారు, జుబైర్ బిన్ అవ్వామ్ ఒకరున్నారు, తల్హా బిన్ ఉబైదుల్లా ఒకరున్నారు, అబూ హురైరా కాదు, బిలాల్ కాదు, అబూ ఉబైదా బిన్ జర్రా, జుబైర్ బిన్ అవ్వామ్, సాద్ బిన్ అబీ వక్కాస్, సయీద్ బిన్ జైద్. 6గురు పేర్లు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, అబూ ఉబైదా బిన్ జర్రా, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ తర్వాత సాద్ బిన్ అబీ వక్కాస్,
జుబైర్ బిన్ అవ్వామ్, తలా బిన్ ఉబైదుల్లా, సయీద్ బిన్ జైద్. ఈ ఆరుగురు కూడా ఖలీఫాల మాట వినాలి. వినాలా లేదా? ఈ నలుగురు ఖలీఫాల మాట ఈ ఆరుగురు వినాలా లేదా? వినవలసిందే. ఖలీఫాలకు ఆ స్థాయి ఉంది, ఆ ఘనత ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నా సున్నత్, నా ఖలీఫాల సున్నత్పై స్థిరంగా ఉండండి. అందుకే ఈ ఆరుగురు ఖలీఫాల చేతిపై బైత్ చేశారు. బైత్ అంటే ఏంటి? వాగ్దానము, ఒప్పందం చేశారు. మీరు ఎలా చెప్తే అలా వింటామని చెప్పి. ఎవరు చేశారు? ఈ ఆరుగురు సహాబా. ఖాలిద్ బిన్ వలీద్ కంటే గొప్ప వ్యక్తులు ఆ ఖలీఫాల చేతి మీద బైత్ చేశారు. మరి వారి స్థాయి ఎంత గొప్పది, ఖలీఫాల స్థాయి ఎంత గొప్పది. ఉదాహరణకు ఉమర్ ఫారూక్ ఖలీఫాయే కదా, ఖలీఫా కాదా? ఉస్మాన్ గనీ ఖలీఫా కాదా? అలీ రజియల్లాహు అన్హు ఖలీఫా కాదా? అబూబకర్ ఖలీఫా అయినప్పుడు వీరు ముగ్గురు ఖలీఫా కాదు. వీళ్ళు ముగ్గురు కూడా ఆయన చేతి మీద బైత్ చేశారు, ఒప్పందం చేశారు. ఆయన చెప్పిన మాట వినారు, ఆయన్ని ఫాలో అయ్యారు, ఆయన్ని ఒప్పుకున్నారు, ఆయన్ని అనుసరించారు. మన బ్రెయిన్లో, మన మెదడులో సహాబా, ఖలీఫాలు, వాళ్ళ యొక్క గౌరవము ఎలా ఉండాలి అలా ఉండాలి. ఒక వ్యక్తి అంటాడు, ఒక హదీస్ వినిపించి, నా సహాబా నక్షత్రాల మాదిరి, నా సహాబీలో ఆ సహాబీ కన్నుజూమ్, ఈ హదీస్ చెప్తున్నాడు ఆయన. చెప్పి అంటున్నాడు, నా సహాబా నక్షత్రాల మాదిరి. ఏ ఒక్క సహాబీని మీరు అనుసరించినా మీరు జన్నత్లో వెళ్ళిపోతారు. ఏ ఒక్క సహాబీని, ఒక్క సహాబీని అనుసరించినా జన్నత్లో వెళ్ళిపోతారు అంటున్నారండి. ఈ హదీస్ని పరీక్షించారు, పరిశీలించారు. ఇది ప్రవక్త వారు చెప్పారా లేదా అని చూస్తే, లోతుల్లోకి వెళ్తే ప్రవక్త వారు చెప్పింది కాదు. ఇది ఎవరు చెప్పారు? కల్పితము, ఎవడో కల్పించాడు. మౌజు అని తేలింది ఈ హదీస్, మౌజు. వీళ్ళేమంటారు? ఒక్క సహాబీని అనుసరించిన జన్నతులు వెళ్ళిపోతాం, ఒక్క సహాబీని. కాబట్టి మేము ఒక్క సహాబీని అనుసరిస్తున్నాం. ఆ ఓ సహాబీ ఎవరు అని అడిగితే ఏమంటారు తెలుసా? అబ్దుల్లా బిన్ మసూద్ని అనుసరిస్తున్నాం. మీరు అబ్దుల్లా బిన్ మసూద్ని అనుసరిస్తున్నారా? మరి అబ్దుల్లా బిన్ మసూద్ పేరు రాలేదు కదా మీ ఫిర్కాలో. మేము మసూదీ, అబ్దుల్లా బిన్ మసూదీ మేము అని అంటున్నారా? లేదు. అది అబూ హనీఫా నువ్వు పేరు తీసుకొని మేము హనఫీ అంటున్నారు. అయితే వినండి అని చెప్పి అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, అబూ హనీఫా గారి ప్రతి మాట 99% అబ్దుల్లా బిన్ మసూద్దే ఉంటుంది అని అంటున్నాడు. అబూ హనీఫా గారు, ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి అలైహి వారి ప్రతి మాట అబ్దుల్లా బిన్ మసూద్దే సంబంధం కలిగి ఉంటుంది అని అంటున్నారు. ఒక ప్రశ్న నేను అడిగాను, మీకు కూడా అడుగుతున్నాను. ఇమాం అబూ హనీఫా ఎప్పుడు పుట్టారండి? చెప్పగలరా? ఇమాం అబూ హనీఫా 80 హిజ్రీ శకము 80లో పుట్టారు. ఇమాం అబూ హనీఫా హిజ్రీ శకము 80లో పుట్టారు. ఇమాం అబూ హనీఫా. అబ్దుల్లా బిన్ మసూద్ ఎప్పుడు చనిపోయారండి? హిజ్రీ శకము 33లో. ఎప్పుడండి? 33లో. ఎన్ని సంవత్సరాలు తేడా ఉందండి ఇద్దరికి? 47. ఈయన ఏమంటున్నాడండి? అబూ హనీఫా గారి ప్రతి మాట అబ్దుల్లా బిన్ మసూద్దే అంటున్నాడు. ఈయనేమో 33లో కాలం చేశారు, వెళ్ళిపోయారు. 47 సంవత్సరాల తర్వాత ఈయన పుట్టారు అబూ హనీఫా గారు. అబ్దుల్లా బిన్ మసూద్ వెళ్ళిపోయినా 47 సంవత్సరాల తర్వాత ఏమంటున్నాడు? ప్రతిదీ ఆయన ద్వారా తీసుకున్నారండి అబ్దుల్లా మసూద్ ద్వారా. మరి 47 సంవత్సరాల తేడా ఉంది ఇక్కడ. అదే చూస్తారు ఎవరైనా అదే చూస్తారు కదా. ఇప్పుడు ఏదైనా కోర్టులో కేసు వచ్చింది, దాన్ని అంతా ఆరా తీస్తారా లేదా? ఎవడి మీదో మోపేస్తే వాడు ఉన్నాడా లేదా, ఆ టైంలో ఇక్కడ ఉన్నాడా లేదా, వాడు చేశారా లేడా మర్డరు, ఎక్కడున్నాడు, అసలు వాడు పుట్టే లేదంటాడు. 47 సంవత్సరాలు అయింది తర్వాత పుట్టాడు. వాడి మీద కేసు ఏంటి?
అలాగే ఉంది ఇక్కడ కూడా వ్యవహారం. 47 సంవత్సరాల వ్యవధి గ్యాప్ ఉంది అంటున్నాడు, ధైర్యంగా అంటున్నాడు. ఈయన చెప్పినవి అన్నీ కూడా అబ్దుల్లా బిన్ మసూద్వే. అసలు ఎలా చెప్పాలంటే గురువుగారు అలా కాదు, అబూ హనీఫా గారి గురువుగారు అల్ఖమా అబూ హనీఫా గురువుగారు ఇబ్రాహిం నఖయి గురువుగారు అల్ఖమా గురువుగారు అబ్దుల్లా బిన్ మసూద్. అబూ హనీఫా గారు గురువుగారు ఇబ్రాహిం నఖయి గురువుగారు అల్ఖమా గురువుగారు అబ్దుల్లా బిన్ మసూద్. మధ్యన ఎందరు ఉన్నారండి? మధ్యన ఎంతమంది ఉన్నారు? ఇద్దరిని కట్ చేశారు, ఇబ్రాహిం నఖీ, అల్ఖమా. అందుకే అబూ హనీఫా రహ్మతుల్లా అలీ వారు ఏం చెప్పినా అబ్దుల్లా బిన్ మసూద్ మాట చెప్పారు, కానీ డైరెక్ట్గా చెప్పారా? లేదు, ఇబ్రాహిం నఖీ ద్వారా విన్నారు. ఇబ్రాహిం నఖీ గారు ఎవరిది విన్నారు? అల్ఖమా దగ్గర విన్నారు. అల్ఖమా ఎవరి దగ్గర విన్నారు? అబ్దుల్లా బిన్ మసూద్. ఇక్కడ ఏమైంది? చైన్ లింక్లో ఇద్దరు మధ్యన ఉన్నారు. మేము అబూ హనీఫాని అనుసరిస్తున్నామండి. అసలు మీరు చెప్పడమే తప్పది. ఎవరు చెప్పారు మీరు అబూ హనీఫాని అనుసరించమని? అలా కాదండి, ఏదో ఒక సహాబీని అనుసరించమన్నారు కదా, ఆ సహాబీ పేరు చెప్పండి. అయితే అది కూడా తప్పే. హదీస్ కూడా మౌజు, అది కల్పితమైన హదీస్. ఒక సహాబీ గురించి చెప్పలేదు ప్రవక్త వారు. అది కూడా తప్పే, ఇది కూడా తప్పే. ఎందుకు మరి ఇంకొప్పేంటి? మరి నేను నా సహాబా అన్నారు కదా ప్రవక్త వారు. 73 వర్గాలు అయిపోతే అందులో నేను నా సహాబా యొక్క పద్ధతి జన్నతులు వెళ్తుంది అన్నారు కదా, అన్నారా లేదా? నేను నా సహాబీ అన్నారా, నేను నా సహాబా అన్నారా? చెప్పాలి. నేను సహాబా అన్నారు, సహాబీ అనలేదు. కాబట్టి ఎక్కువ మంది సహాబా. ఈ ఉమ్మత్ ఎప్పుడూ కూడా అపమార్గంపై, గుమ్రాయిపై ఇజ్మా అవరన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇజ్మా అంటే ఏకీభవించటము. దేంట్లో? గుమ్రాయిలో, అపమార్గంలో ఏకీభవించరు నా ఉమ్మత్ వారు ఎక్కువగా. అంటే ఇజ్మా దేన్నంటారు? ఎక్కువ మంది దేన్నైతే ఒప్పుకున్నారో సహాబా ఎక్కువ మంది, దాన్ని ఇజ్మా అన్నారు. ఒక్క సహాబీ చెప్పింది కాదు. ఒక సహాబీ ఒక మాట చెప్తే దాన్ని ఏకీభవించే సహాబా ఎక్కువ ఉండాలి, దాన్ని తీసుకోవాలి. ఈయనేమంటాడు? ఒక్క సహాబీని అనుసరిస్తే జన్నత్కి వెళ్ళిపోతాను. ఒక్క సహాబీ కాదు, ఎక్కువ సహాబాని. ఆ ఒక్క ఎవరిని వాడొచ్చు తెలుసా? ఒక్క ఖలీఫాని అనుసరిస్తే వాడొచ్చు. ఎందుకంటే ఖలీఫా పేరు తీసుకున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సున్నతి వ సున్నతి ఖుల్ఫార్ రాషిదీన్ అల్ మహ్దీన్. నా సున్నత్, నా ఖలీఫా ల సున్నత్. అబూబకర్ సిద్దీక్, ఉమర్ ఫారూక్, ఉస్మాన్ గనీ, హజరత్ అలీ. కాబట్టి ఒక సహాబీ తప్పు. ఇక్కడ అబూ హనీఫా సహాబాను చూడలేదు, సహాబీతో తీసుకోలేదు ఆయన మాటలు. మధ్యన ఇద్దరు లింక్ ఉన్నారు. అలాగే ఎవరైనా సరే ఏ మాట చెప్పినా సరే, ఇప్పుడు మేము అబూ హనీఫా రహమతుల్లా అలైహి ఒక హదీస్ చెప్పారు, మేము తీసుకోవాలా తీసుకోవద్దా చెప్పండి? హదీస్ చెప్పారు ఆయన, తీసుకోవాలి. మా అబూ హనీఫా హదీస్ చెప్పారు, తీసుకోవాలి. ఇమాం షాఫీ చెప్పారు, తీసుకోవాలి. ఇమాం మాలిక్ చెప్పారు, తీసుకోవాలి. ఇమాం అహ్మద్ బిన్ అంబల్ చెప్పారు, తీసుకోవాలి. ఇమాం ఔజాయి రహమతుల్లా అలైహి చెప్పారు, తీసుకోవాలి. ఏ ఇమాం అయినా ఎవరైనా ఒక హదీస్ చెప్తే తీసుకోవాలి. కానీ ఆ హదీసు ప్రవక్త వారికి చేరాలి, ప్రవక్త వారి చెప్పి ఉండాలి. లేదా ఎవరు చెప్పి ఉండాలి? ఖలీఫాలు చెప్పి ఉండాలి. 4 ఖలీఫాల గురించి చెప్పారు ప్రవక్త వారు. 2, 3వది సహాబాకి ఎక్కువ శాతం చెప్పి ఉండాలి. ఒక విషయం ఏకీభవించి ఉండాలి. ఒక మాటను మనం ఆచరిస్తున్నాం, ఎక్కువ సహాబా ఏకీభవించారు. ప్రవక్త చెప్పలేదండి. అబూబకర్ చెప్పలేదు, ఉమర్ చెప్పలేదు, ఉస్మాన్ గనీ చెప్పలేదు, అలీ కూడా చెప్పలేదు. ఎక్కువ మంది సహాబా ఏకీభవించారు, తీసుకోవచ్చు. ఒక సహాబీ కాదు. నేను నా సహాబీ అనలేదు, నేను నా సహాబా అన్నారు. చాలా ఈజీ ఇది అర్థం చేసుకోవటం, పెద్ద క్రిటికల్ ఏమీ కాదు. కాకపోతే మన మనసులో
అల్లాహకు స్థానం ఇవ్వాలి, ప్రవక్తకు స్థానం ఇవ్వాలి, ఖలీఫాలకు స్థానం ఇవ్వాలి, సహాబాకు స్థానం ఇవ్వాలి. స్టేజ్ చూడండి, ఒక్కొక్క స్థాయి ఉంది. సహాబా తర్వాత తాబైన్కి స్థానం ఇవ్వాలి, తాబైన్కి స్థానం ఇవ్వాలి, ఇమాములకు కూడా స్థానం మన మనసులో ఇవ్వాలి. ఇవన్నీ తీసేసి పక్కకి నేను అబూ హనీఫాని స్థానం ఇస్తాను అంటే ఏంటన్నది? ఆయన కలిమా ఏదైనా ఉందా? లేకపోతే ఆయన గురించి ప్రవక్త వారు చెప్పారా? ఏమైనా ఉందా అసలు? ఇది ఒక్కటే అంటావేంటి నువ్వు? వీళ్ళందరికీ స్థానం ఇవ్వు నీ మనసులో. ముందు ఎవరు తీసుకుంటావు మాట? అల్లాహది, ప్రవక్తది, ఖలీఫాలది, సహాబాది, తాబైంది, తాబైంది. స్థాయి ఉంది. ఎవరి స్థాయి వారిది గొప్పది. ఒక తాబైన్ సహాబీ సమానం అవగలడా? చెప్పండి. ఒక తాబైన్ సహాబీ సమానం అవగలడా? ఒక సహాబీని తీసుకెళ్ళి మీరు ఖలీఫాతో సమానం చేయగలరా? చేయలేరు. ఒక సహాబీని తీసుకెళ్ళి అష్రా ముబషరాతో సమానం చేయగలరా మీరు? చేయలేరు. ఇప్పుడే విన్నారు మీరు. ఒక పిడికిడు, ఒక పర్వతం అన్నారు అక్కడ. ఇద్దరు సహాబాయ్. మళ్ళా ఖాలిద్ బిన్ వలీద్ అంటే అందరికీ తెలుసు, మారుమోగుతుంది ఆయన పేరు. కానీ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్తో సరి సమానం కాదు ఆయన. అందుకే సలహాదారులలో ఆ స్థాయిని చూసేవారు. ఎవరిని పడితే వారిని సలహాదారులు తీసుకునేవారు కాదు. వారు ఖిలాఫత్కి ఎంచుకోవాలి, ఖలీఫాగా ఎంచుకోవాలి. ఈ అష్రా ముబషరాని పిలిచి చెప్పారు, మీరు ఖలీఫాని ఎంచుకోండి అని చెప్పి. మొత్తం అందరినీ కాదు, మీలో ఎవరో ఒకరు ఖలీఫా అవ్వాలి. ఉమర్ ఫారూక్ రజియల్లాహు కాలం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు ఆయన ఈ లోకం నుంచి. వెళ్ళిపోయేటప్పుడు అష్రా ముబషరాలో ఎవరెవరు మిగిలి ఉన్నారు వారిని పిలిచారు. ఉమర్ ఫారూక్ తర్వాత అప్పటికి మిగిలి ఉన్నవారు ఎవరు? ఉస్మాన్ గనీ ఉన్నారు, హజరత్ అలీ ఉన్నారు. ఉమర్ ఫారూక్ చనిపోయేటప్పుడు ఉస్మాన్ రజియల్లాహు ఉన్నారు, అలీ ఉన్నారు, జుబైర్ ఉన్నారు, తలా ఉన్నారు, సయీద్ బిన్ జయద్ ఉన్నారు, సాద్ బిన్ అబీ వక్కాస్ ఉన్నారు. ఒక్క సహాబీ పేరు చెప్పలేదు నేను. ఆయన లేరు. ఎవరు? ఏం పేరు ఆయన? జాగ్రత్తగా వినాలి, నేర్చుకొని వెళ్ళాలి. ఒక్క సహాబీ పేరు చెప్పలేదు నేను. చెప్పాను, తలా బిన్ ఉబైదుల్లా ఉన్నారు, తలా బిన్ ఉబైదుల్లా ఉన్నారు. ఉమర్ ఫారూక్ చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఇద్దరు చనిపోయారు. అప్పటికి ఖలీఫాలు అబూబకర్, ఉమర్. ఎంతమంది ఉండాలి? 10 మందిలో 8 ఉండాలి. కానీ ఇక్కడ 7 ఉన్నారు. ఇంకో అతను కూడా చనిపోయారు. ఆ 7 పేర్లు నేను చెప్పాను. ఆ 7 పేర్లు ఏంటి? ఉస్మాన్ గనీ, హజరత్ అలీ, తలా బిన్ ఉబైదుల్లా, జుబైర్ బిన్ అవ్వామ్, సాద్ బిన్ అబీ వక్కాస్, సయీద్ బిన్ జైద్, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్. ఈ 7 పేర్లు చెప్పాను. ఒక్క సహాబీ లేరు. ఆయన కూడా అష్రా ముబషరా కాలం చేశారు. ఎవరు ఆయన? అబూ ఉబైదా బిన్ జర్రా. ఆయన కాలం చేశారు. ఈ 7 సహాబా కూడా 7 సహాబాని పిలిచి ఉమర్ ఫారూక్ అన్నారు, మీ 7లో ఒకరిని ఖలీఫా ఎన్నుకోండి అన్నారు. చూసారా వాళ్ళకి ఎంత విలువ ఉందో? అంటే ఖలీఫా అవ్వే అర్హత గలవారు వారు, ఖిలాఫత్కి అర్హులు ఆ 7. వారందరూ కలిసి ఉస్మాన్ గనీని ఖలీఫాగా ఎన్నుకున్నారు. ఎందుకు ఆయన ఎన్నుకున్నారు? ఈ అందరిలో ఆయన స్థాయి గొప్పది. ఇప్పుడు షియా వాళ్ళు ఏమంటారు? షియా జమాత్ వాళ్ళు చీటింగ్ చేశారు. ఎవరు చీటింగ్ చేశారు? అబూబకర్ చీటింగ్ చేశాడు, ఉమర్ చీటింగ్ చేశారు, ఉస్మాన్ చీటింగ్ చేశారు. అసలు ఖలీఫా అవ్వాల్సింది అలీ అవ్వాలి, ముందు ఖలీఫా అని వీళ్ళు షియా వాళ్ళు అంటారు. ఇది వాస్తవమేనా? కాదు. ఎందుకో కాదు, నేను చెప్తాను చూడండి. ఎవరికి ఖలీఫా అయ్యే అర్హత ఉందో ప్రవక్త తన జీవితంలో చెప్పేశారు. ఎలా చెప్పారో తెలుసా? ప్రవక్త బ్రతికి ఉంటుండగా అబూబకర్కి నమాజ్ చదివించమని అన్నారు. మంచి ఖారీ ఎవరు ఈ ఉమ్మత్కి?
మంచి హాఫీజ్, ఖురాన్ యొక్క హాఫీజ్ ఎవరు? ఉబై బిన్ కాబ్. ఆయనకి నమాజ్ చదివించమని చెప్పలేదు. అబూబకర్ పేరు తీసుకున్నారు. ఎందుకు? అబూబకర్ పెద్ద ఆలిం, ఈ ఉమ్మత్ యొక్క పెద్ద ఆలిం, పెద్ద హాఫీజ్, పెద్ద ముహద్దీస్, హదీసులు ఎక్కువ తెలిసిన వాళ్ళు కాదు, పెద్ద ఆలిం. ఎవరు? అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు. అబూబకర్ సిద్దిక్ పెద్ద ఆలిం ఈ ఉమ్మత్ యొక్క. ఆయనకి నమాజ్ చదివించమను అన్నారు. ఆయన నమాజ్ చదివించారు. ప్రవక్త బ్రతికి ఉన్నారు. బ్రతికి ఉంటుండగా అబూబకర్ సిద్దిక్ ఎన్ని నమాజులు చదివించారు? 3.5 రోజులు, 17 నమాజులు. రోజుకి 5 నమాజులు వేసుకోండి. 17 నమాజులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉంటుండగా అబూబకర్ సిద్దిక్ చదివించారు. అంటే ఇక్కడ ఇండికేషన్ ఏం చేస్తున్నారు ప్రవక్త వారు? నా తర్వాత అబూబకరే ఖలీఫా అవ్వాలని ఇండికేట్ చేశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. వీళ్ళు ఏమంటారు? లేదు, అలీయే ఖలీఫా అవ్వాలి. మీరెవరు చెప్పడానికి? ప్రవక్త చెప్పారా? ప్రవక్త చెప్పారా? మీరు చెప్పడానికి ఎవరు అర్హులు కాదు. ప్రవక్త చెప్పారు అబూబకర్ని నమాజ్ చదివించమనని. ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇమామత్కి అర్హులు ఎవరు అనే ఒక మాట చెప్పారు. ఇమామత్కి అర్హులు ఎవరు చెప్పేటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇమామత్కి అర్హులు మీలో ఎవరికి ఎక్కువ ఖురాన్ వచ్చో వారు అర్హులు. అంటే ఇక్కడ ఖురాన్ ఎవరికైతే వచ్చో అంటే ఖురాన్ యొక్క హాఫీజ్ కాదు, ఖురాన్ యొక్క ఆలిం. ఒక ఆయత్ చెప్తే దాని యొక్క వాస్తవాలు చెప్పగలిగే ఆలిం ఎవరికైతే ఖురాన్ ఎక్కువ వచ్చో అన్నారు. అందుకే అబూబకర్ సిద్దిక్కి అక్కడ ప్లేస్ దొరికింది. ఖురాన్లో సరి సమానమైతే హదీస్, సున్నత్లో అన్నారు. సున్నత్లో కూడా సరి సమానమైతే హిజ్రత్ చూసుకోండి అన్నారు. 3వది, హిజ్రత్లో సరి సమానమైతే వయసు చూడండి అన్నారు. 4వది, వారు ఇమామత్ చేయండి అన్నారు. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారు 17 నమాజులు చదివించారు. ఒకటి పాయింట్ నెంబర్ 1. 2వ పాయింట్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అనారోగ్య స్థితిలో ఆయన వచ్చారు, ఖుత్బా ఇచ్చారు. ఖుత్బా ఇస్తూ అన్నారు, నా తర్వాత అన్ని తలుపులు కట్టియండి, ఈ మస్జిద్ యొక్క అన్ని తలుపులు కట్టియండి, ఆ తలుపు తెరిచి ఉంచండి ఏ తలుపు నుండి అయితే అబూబకర్ వస్తున్నాడు అన్నారు. ఇక్కడ ఏంటి ఇండికేషను? అబూబకరే నా తర్వాత ఖలీఫా అవ్వాలని. ఖలీఫా అవ్వాలని అబూబకర్, బాబుల్ అబూబకర్, ఏ తలుపు నుండి అబూబకర్ వస్తున్నాడో ఆ తలుపు తెరిచి ఉంచండి. ఇప్పుడు కూడా మస్జిద్ నబవీకి బాబుల్ అబూబకర్ అనే తలుపు ఉంది. ఆ తలుపు నుండి ఆయన వచ్చేవారు. అది తెరిచి ఉంచండి, మిగతావన్నీ కట్టియండి అంటే అబూబకర్కి అంత స్థాయిని ఇచ్చారు. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణం తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తర్వాత అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారి దగ్గరికి కొంతమంది సహాబా వచ్చారు. వచ్చి అన్నారు, అబూబకర్ బను సాదా దగ్గర, అంటే సాద్ బిన్ ఇబాదా యొక్క ఇంటి దగ్గర మీటింగ్ అవుతుంది. ఖలీఫాలను ఎన్నుకుంటున్నారు. వారు ఎవరు ఎన్నుకుంటున్నారు? ఎన్నుకునేది ఎవరు? ఎన్నుకుంటున్నారు ఎవరు తెలుసా? అన్సార్లు. సాద్ బిన్ ఇబాదా ఎవరు? అన్సార్ యొక్క నాయకుడు. ముహాజిర్లు అంటే ఎవరండి? వలస వచ్చిన వారు, మక్కా నుంచి మదీనాకు. అన్సార్లు అంటే ఎవరు? మక్కాలో ఆదుకునేవారు, ముహాజిర్లను ఆదుకునేవారు. ముహాజిర్లు ఎవరు లేరు అక్కడ. అన్సార్లు మీటింగ్ చేసుకుంటున్నారు. ఏమని? ఖలీఫా మేము అవ్వాలి. ఎందుకు మేము అవ్వాలంటే మేము ఎక్కువ ఉన్నాం. ముహాజిర్లు వాళ్ళు ఏం మాత్రం అటు నుంచి వచ్చారు ఇక్కడికి, వాళ్ళ ఖలీఫా అవ్వడానికి వీల్లేదు, మేము ఖలీఫా అవ్వాలి, మేము ఎక్కువ ఉన్నాం. రెండోది, మేము సహకరించాము ప్రవక్తకి, ముహాజిర్లకు సహకరించాము కాబట్టి ఖలీఫా మేము అవ్వాలి అని మీటింగ్ అవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయి ఉన్నారు, ఇంకా ఆయన జనాజా అవ్వలేదు. అక్కడ మీటింగ్ అయిపోతుంది ఖలీఫాకు.
అబూబకర్ దగ్గరికి వచ్చారు. వచ్చి చెప్పారు, అబూబకర్ ఇలా మీటింగ్ అవుతుందని. వెంటనే అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు ఈ సమస్యను పరిష్కరించాలి అని చెప్పి, అంతకుముందు ఒక సమస్య వచ్చింది. ఏం సమస్య వచ్చింది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణం అయ్యింది. అయ్యేటప్పుడు ఉమర్ ఫారూక్ ఖడ్గం పట్టుకున్నాడు. పట్టుకొని ఉమర్ ఫారూక్ అంటున్నారు, ఎవరైనా ప్రవక్త చనిపోయారంటే వాడి మెడ తీసేస్తాను అన్నాడు. అంటే చనిపోయాడు అనకూడదా? అనకూడదు, అంటే మెడ తీసేస్తాను. మరి ఏమనాలండి? అల్లా దగ్గరికి వెళ్ళారు వస్తారు అనాలి. ఓహో, అల్లా దగ్గరికి వెళ్ళారు వస్తారు. చూసారా, ఉమర్ ఫారూక్ అంటే ఆడలేదు, ఖడ్గం పట్టుకున్నాడు. చనిపోయారు అన్నావా, తీసేస్తాను. ఆయన దగ్గర ఎవరు మాట్లాడతాడు? ఇంకా నిజంగా తీసేస్తాడు ఆయన. ఆ స్థాయిలో ఉన్నాడు. ఖడ్గం పట్టుకున్నాడు, వరలేని ఖడ్గం పట్టుకున్నాడు. ఎవరికి ధైర్యం లేదు చనిపోయారంటాను. ఎందుకు? మూసా అలైహిస్సలాం వెళ్ళలేదు అల్లా దగ్గరికి. మూసా అలైహిస్సలాం, ఈసా కాదు, మూసా అలైహిస్సలాం ఎన్ని రోజుల కోసం వెళ్ళారు? మాట్లాడటానికి అల్లా దగ్గరికి వెళ్తున్నానని. 30 రోజులు. నెల కోసం వెళ్తున్నానయ్యా అన్నారు. నెల తర్వాత వచ్చారా? రాలేదు. 10 రోజులు లేట్ అయింది, వచ్చారు. అదిగో 10 రోజులు వాళ్ళు ఏమన్నారు? చనిపోయాడు మూసా అన్నారు. మీరు కూడా అలా అంటున్నారా? ఖబర్దార్ అనకూడదు. వస్తారు, లేట్ అయినా వస్తారు ఆయన. ఇంకెవరు మాట్లాడలేదు. అబూబకర్ గారు వచ్చారు రజియల్లాహు అన్హు. వచ్చి మసీదులో చూశారు, ఏంటి వ్యవహారం? కూర్చోండియా అన్నారు. ఆయన మాట ఎవరు వినట్లేదు. డైరెక్ట్గా లోనికి వెళ్ళిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి రూమ్లో ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా గదిలో వెళ్ళారు. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దేహం ఉంది. ఆ దేహంపై ఒక దుప్పటి కప్పబడి ఉంది. మనం ఎలా కప్పుతాం? చనిపోయిన వారి దేహంపై దుప్పటి కప్పి ఉంది. చూడండి ఎంత తెలివైన స్త్రీ ఆవిడ, ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా. వీళ్ళందరూ గొడవ పడుతున్నారు ఆయన చనిపోలేదని. ఆవిడేమో చక్కగా ఆయనపై దుప్పటి కప్పేసింది. కప్పేసి, వీళ్ళతో ఎందుకు నాకు పని లేదు, నాన్నగారిని పిలువు అన్నారు. అబూబకర్ని పిలును. అబూబకర్ వచ్చారు. వచ్చి ఆ తలపై నుంచి దుప్పటి తీశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుదుటిపై ముద్దు పెట్టారు. కన్నీరు కార్చారు బాధతో. మరియు అన్నారు, లా తకూన మౌతతైన్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 2 సార్లు మరణం రాదు. ఆయనకి మరణము అల్లా రాసింది, వచ్చేసింది. మరొకసారి మరణం రాదు అంటే ఏంటి? ఆయన చనిపోయారు. ఫైన్న ముహమ్మదున్ ఖద్ మాత. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిస్సందేహంగా చనిపోయారు. ఆ తర్వాత అన్నారు ఆయన, మై యఅబుదు ముహమ్మదిన్ ఫైన్న ముహమ్మదిన్ ఖద్ మాత. వినండి, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, వినండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారు. వమై యఅబుదుల్లా ఫైన్నల్ హయ్య లా యమూత్. ఎవరైతే అల్లాహ్ను ఆరాధిస్తున్నారో, వినండి, అల్లాహ్ సజీవుడు, ఆయనకి మరణం లేదు. ఎంత ధైర్యం ఉండాలండి! అబూబకర్ పెద్ద ఆలిం, ఉమర్ కంటే పెద్ద ఆలిం. అందుకే ఆయన ఖలీఫా అవ్వాలి. స్టీరింగ్ ఎవరి చేతులు ఇస్తారండి? క్రిటికల్గా ఉంది దారి పొజిషన్, మంచి ఎక్స్పర్ట్ చేతులు ఇస్తారు. ఈయనైతే కరెక్ట్ అని చెప్పి ఎవడో ఒకటి ఇచ్చేయండి అంటే అందరిని తీసుకెళ్ళి ముంచేస్తాడు. కాబట్టి మంచి ఎక్స్పర్ట్ ఎవరు చూస్తాం కదా మనం కూడా, అలాంటి వారి చేతులు ఇస్తారు. ఇక్కడ అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వచ్చి మస్జిద్లో, ఏమయ్యా కూర్చోండి అన్నాడు. ఏజ్లెస్. ఎవరు వినట్లేదు. ఈయన తిన్నగా మెంబర్ ఎక్కిపోయాడు. అబూబకర్ సిద్దిక్ మెంబర్ ఎక్కి ఖుత్బా స్టార్ట్ చేశాడు. అందరు ఏమనుకున్నారంటే ఈయనకి ఏదో వహీ వచ్చి ఉంటుంది, ఆకాశం నుంచి మెసేజ్ వచ్చి ఉంటుంది, అందుకే ఈయన ఖుత్బా ఇస్తున్నాడు అని చెప్పి ఒక్కొక్కరు వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు ఖురాన్ ఆయత్ చదువుతున్నారు. వమా ముహమ్మదున్ ఇల్లా రసూల్ ఖద్ ఖలత్ మిన్ ఖబ్లి రుసుల్ అఫ ఇమ్మాత ఔ ఖుతిలన్ ఖలబ్తుమ్ అలా అకాబికుమ్ వమై యన్ఖలిబ్ అలా అకిబై ఫలన్ యజురుల్లాహ్ షై'a. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరి ఇంకేమీ కాదు, ఒక ప్రవక్త తప్ప. అల్లా కాదు, అల్లా లాంటి వారు కాదు, ఇంకేమో కాదు, ఒక రసూల్ తప్ప. వమా ముహమ్మదున్ ఇల్లా రసూల్ ఖద్ ఖలత్ మిన్ ఖబ్లి రుసుల్. ఎలాగైతే గత రసూళ్ళందరూ వెళ్ళిపోయారో అలా ఆయన కూడా వెళ్ళిపోతారు. ఆయన కూడా వెళ్ళిపోతారు, ఈ లోకం నుంచి ఉండిపోతారా శాశ్వతంగా? ఆయన కూడా వెళ్ళిపోతారు. అఫైమ్మాత ఖుతిలన్ ఖలబ్తుమ్ అలా అకాబికుమ్. ఒకవేళ ఆయన చనిపోయినా లేదా చంపబడినా మీరు ఇస్లాం నుంచి వైదొలుగుతారా అని అల్లా అంటున్నాడు. అందరు అనుకున్నారు ఈ ఆయత ఇప్పుడే దిగిందేమో అనుకున్నారు. ఇప్పుడు దిగలేదు. ఆ ఆయత 7 సంవత్సరాల ముందు దిగింది. ఎప్పుడు? ఓహద్ మైదానంలో, ఓహద్ అనే యుద్ధంలో. అయిందా లేదా యుద్ధము? ఓహద్ యుద్ధం తెలుసా? ఓహద్ అనే యుద్ధం అయింది. ఆ యుద్ధములో
ఎందుకు దిగింది ఆయతు? ఎందుకు దిగిందంటే ఆ యుద్ధములో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి తీవ్రమైన గాయాలైపోయి రక్తసిక్తమైపోయారు ఆయన దేహం అంతా కూడా. ఒకటి. రెండవది, ముసాబ్ బిన్ ఉమైర్ షహీద్ అయిపోయారు. ముసాబ్ బిన్ ఉమైర్ సేమ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లాగా ఉండేవారు. ఆయన షహీద్ అయిపోయిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారు అని ఒక ప్రచారం అయింది. ఆ యుద్ధ మైదానం విడిచిపెట్టి అందరూ పారిపోయారు. ఇంకా ఆయన చనిపోతే మనం ఎందుకు, అయిపోయింది, ఇస్లాం క్లోజ్, మూత పెట్టేసి వెళ్ళిపోండి అని చెప్పి అందరూ పారిపోయారు. సహాబా అందరూ పారిపోయారు. అప్పుడు ఆయన దిగింది, ముహమ్మద్ మరి ఇంకేమీ కాదు, ఒక ప్రవక్త తప్ప. ఆయన అల్లా అనుకుంటున్నారు, ఆయనతో పాటు ఇంకా ఆయన చనిపోతే అయిపోయినట్లేనా? ఆయన కాదు, ఆయన ప్రవక్త ఒకటి. ఎలాగైతే ప్రవక్తలు చనిపోతారో ఆయన కూడా చనిపోతారు. ఆయన చనిపోతే మీరు తిరిగిపోతారా? మీరు లేరా? మీరు బ్రతికి లేరా? మీరు ఎందుకు పోరాటలేదు? చిరిగిపోతున్నా వెళ్ళిపోతున్నారా అని అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అప్పుడు తిరిగి మరలా వచ్చారనమాట. యాయత్ దిగిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోలేదు, కానీ చనిపోతారు. ఆయనకు కూడా మరణం ఉంది. ఆయన మరణం ఉంటే, ఆయన చనిపోతే ఇస్లాం క్లోజ్ అయిపోద్దా? ఆయన మరణం తర్వాత ఇస్లాంని ఎవరు నిలబెట్టారు? అబూబకర్ సిద్దిక్. అందుకే అల్లా అన్నాడు ఆయనతో పాటు అయిపోద్ది అనుకుంటున్నారా? అవదు, ఖయామత్ వరకు ఉండాలి. ఇది ఖురాన్లో ఆయత్ దిగింది. ఆయన బ్రతికి ఉంటుండగా ఏ ఆయతు? హువల్లదీ అర్సల రసూలహు బిల్ హుదా వ దీనిల్ హక్కి లియుజ్హిరహు అలద్దీని కుల్లి. అతడే అల్లా ప్రవక్తని పంపించాడు, ఆయనకి హిదాయత్ ఇచ్చాడు, అంటే ఖురాన్ ఇచ్చాడు. ఈ ధర్మము సత్యమైన ధర్మము సమస్త ధర్మాలపై ఆధిక్యత సాధిస్తుంది, సాధించే తీరుతుంది. యాయత్ దిగింది కదా మరి. అలాంటప్పుడు ప్రవక్త వారు చనిపోతే ఆగిపోద్దా? ఆగదు, ఖయామత్ వరకు నడుస్తుంది, మధ్యన ఎప్పుడు ఆగదు. లేదండి ఫలానా గొప్ప గొప్ప వ్యక్తులు పోయారు, ఇంక ఇస్లాం అయిపోయింది అంటానికి వీల్లేదు. ఖయామత్ వరకు ఉండే ధర్మం ఇది. అప్పుడు చెప్పేస్తారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, లా యజాలు త్వాయిఫతున్ మన్సూరతున్ జాహిరిన్ అలల్ హక్ లా యదురు మన్ ఖాలఫహుం హత్తా యాతి అమ్రుల్లాహ్. లా యజాలు త్వాయిఫతున్ మన్సూరా. ఒక జమాత్కి అల్లాహ్ సహాయం ఉంటుంది. ఆ జమాత్ ఎప్పుడు కూడా సమాప్తం అవ్వదు. జాహిరిన్ అలల్ హక్, ఆ జమాత్ సత్యం పైన ఉంటుంది. ఎప్పటి వరకు? హత్తా యాతి అమ్రుల్లాహ్, ఖయామత్ వరకు. దీని ద్వారా ఏమర్థమైంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో సత్యంపై ఉండే ఒక జమాత్ ఉండేవారు ప్రవక్త కాలంలో. సహాబా కాలంలో కూడా ఉండేవారు, తాబేయిన్ కాలంలో కూడా ఉండేవారు, తాబేయిన్ కాలంలో కూడా ఉండేవారు, అజమైన్ కాలంలో కూడా ఉండేవారు. ప్రతి కాలంలో ఖయామత్ వరకు ఉంటారు. ఇప్పుడు కూడా ఉన్నారు, ఖయామత్ వరకు ఉంటారు సత్యంపై. ఒకరు అంటారు, లేదండి మా జమాతు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రపంచమంతా తబ్లీగ్ స్టార్ట్ అయింది. మా జమాతు లేనప్పుడు ఇంకా ఎక్కడ తబ్లీగే లేదు, ఎవరు సత్యంపైనే లేరు. మా జమాత్ తర్వాతే తబ్లీగ్ స్టార్ట్ అయింది. ఇది కరెక్ట్ అవుద్దా? మరి ప్రవక్త మాట రాంగ్ అయిపోయింది కదా. ప్రవక్త ఏమన్నారు? ప్రతి కాలములో ఒక జమాత్, ఒక సంఘము హక్ పై, సత్యంపై ఉంటుంది. లా యజాలు త్వాయిఫతున్ మన్సూరా జాహిరిన్ అలల్ హక్ లా యజురు మన్ ఖాలఫహుం. వారి వ్యతిరేకులు వారికి ఏమాత్రం నష్టం చేయలేరు. ప్రపంచమంతా కలిసి కూడా ఆ జమాత్ని ఆపాలంటే ఆపలేరు. ఖయామత్ దగ్గరలో ఆ జమాత్ యొక్క నాయకుడు ఇమాం మెహదీ ఉంటారు, ఇమాం మెహదీ అలైహిస్సలాం ఉంటారు. కాబట్టి సత్యంపై ఒక జమాత్ ఎప్పుడు ఉంటుంది నిలకడగా. త్వాయిఫా మన్సూరా అంటారు దీన్ని. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన జీవితంలో గొప్ప స్థాయి ఇచ్చారు ఆయనకి. కాబట్టి ఆయన చనిపోయినప్పుడు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు వారు ఆయన చనిపోయారు అని ధైర్యంతో చెప్పారు. ఈ మాట చెప్పిన తర్వాత ఉమర్ ఫారూక్ కూడా ఖడ్గం లోన పెట్టేశారు. ఒక్క ఆయతు, ఖురాన్ ఆయతు. ఇంకో ఆయతు కూడా వస్తుంది, అది సూర అంబియా యొక్క ఆయతు. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇన్నక మయ్యితుం వ ఇన్నహుం మయ్యితున్. సూర జుమర్ యొక్క ఆయతు, 39వ సూర. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు కూడా చనిపోతారు, వారు కూడా చనిపోతారు.
వారు అంటే ఎవరు? ముష్రికులు. వారు కూడా చనిపోతారు, మీరు కూడా చనిపోతారు. ఒకవేళ మీరు చనిపోతే వారు ఉండిపోతారా? అఫఇం మాత ఫౌముల్ ఖాలిదూన్, మీరు చనిపోతే వారు ఉండిపోతారా ఏంటి అని అల్లా అంటున్నాడు. వారు కూడా పోతారు. అంటే ఇక్కడ ప్రవక్త మరణం గురించి అల్లా చెప్తున్నాడు, ఆయన చనిపోతారని, ఆయనకి మరణం ఉందని. ఆయన చనిపోతే ఇస్లాం ఆగదు. అక్కడ అబూబకర్ సిద్దిక్ నిలబడి ధైర్యంతో ఖుత్బా ఇచ్చి చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారని. ఉమర్ ఫారూక్ ఖడ్గం పెట్టేశాడు. ఇంకందరూ కూడా బోరమని ఏడిచి భూమి మీద కుప్ప కూలిపోయారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం అయిపోయిందని. ఆ తర్వాత అంత్యక్రియలన్నీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి చేశారు. అబూబకర్ సిద్దిక్ వెళ్ళారు. ఎక్కడ? అన్సార్లు మీటింగ్ అవుతుంది. ఖలీఫా ఎవరవ్వాలి? సాద్ బిన్ ఇబాదా ఖలీఫా చేయాలి. అన్సార్ల ఇద్దరు గొప్ప వ్యక్తులు ఉండేవారు. ఒకటి సాద్ బిన్ ఇబాదా, ఇంకో అతను సాద్ బిన్ మాస్. ఇద్దరు కూడా ఔస్ ఖజ్రజ్ నాయకుడు. ఖజ్రజ్ నాయకుడు ఎవరు? సాద్ బిన్ ఇబాదా. ఔస్ నాయకుడు ఎవరు? సాద్ బిన్ మాస్. ఈ రెండు తెగలు ఉండేవారు. ఈ రెండు తెగలు కూడా అన్సార్ల తెగలు. వీరిద్దరి మధ్య ఇస్లాంకి పూర్వం చాలా గొడవలు ఉండేవి. బోస్ అనే యుద్ధం అయ్యింది, అనేక మంది చనిపోయారు ఆ యుద్ధంలో. ఇద్దరు ఇస్లాం వచ్చిన తర్వాత కలిసిపోయారు ఇద్దరు కూడా. సాద్ బిన్ ఇబాదా అంటారు ఖలీఫా మాలోనే అవ్వాలని. అప్పుడు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు ఎవరెవరిని తీసుకెళ్ళారు తెలుసా? అబూ ఉబైదా బిన్ జర్రాను తీసుకెళ్ళారు. చెప్పాను కదా ఇప్పుడే, నేను 7 పేర్లే చెప్పాను, ఒక పేరు చెప్పలేదన్నాను. ఆయన ఎవరు? అబూ ఉబైదా బిన్ జర్రా. ఆయన్ని తీసుకెళ్ళారు. ఉమర్ ఫారూక్ని తీసుకెళ్ళారు. అబూబకర్ తోడున్నారు. వీరు ముగ్గురు వెళ్ళారు. అబూ ఉబైదా బిన్ జర్రా, ఉమర్ ఫారూక్, అబూబకర్ ముగ్గురు వెళ్ళారు. ఆ మీటింగ్లో వెళ్ళేసరికి అక్కడ మొత్తం పొజిషన్ మారిపోయింది వీళ్ళ ముగ్గురిని చూడగానే. ఎందుకంటే అప్పటి వరకు ఎవరు లేరు అక్కడ, ముహాజిర్లు అందరూ అన్సార్లే ఉన్నారు. అప్పుడు ఎలా మాట్లాడారంటే, ఎందుకు వాళ్ళలో ఒక అమీర్ పెడదాం, మాలో ఒక అమీర్ పెడదాం. చూసారా? అప్పటి వరకు ఏమన్నారు? మాలోనే అమీర్ అవ్వాలి అన్నారు. వీళ్ళని చూడగానే వాళ్ళ మాట కూడా మారింది. ఎందుకంటే వీళ్ళ పొజిషన్ గొప్పది. అష్రా ముబషర సహాబా ముగ్గురు కూడా మెయిన్ సహాబా. అబూబకర్, ఉమర్, అబూ ఉబైదా బిన్ జర్రా. అబూ ఉబైదా బిన్ జర్రా ఎవరండి? ఈ ఉమ్మత్ యొక్క అమీన్, ఈ ఉమ్మత్ యొక్క నమ్మకస్తుడు అమీన్ అబూ ఉబైదా బిన్ జర్రా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి యమన్ నుంచి కొంతమంది వచ్చారు. ఓ ప్రవక్త, మీలో ఎవరైతే నమ్మకస్తుడు ఉన్నారో ఆయన్ని పంపండి, మేము ట్యాక్స్ జిజియా డబ్బు ఆయనకి ఇస్తాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, రేపు ఫజర్ తర్వాత నేను ఏలాన్ చేస్తాను, నా ఉమ్మత్ యొక్క అమీన్ పేరు ఆయన వస్తాడు మీతో అన్నారు. అందరు ఫజర్కి వచ్చేసారు. మా పేరు చెప్పాలి, నా పేరు చెప్పాలి, ఇలా కూర్చున్నారు అందరు. ప్రవక్త వారు ఎలా చూస్తున్నారు, అందరూ ఎలా కూర్చున్నారు. కానీ అబూ ఉబైదా బిన్ జర్రా పేరు చెప్పారు. ఉమ్మత్ యొక్క పెద్ద అమీన్, నమ్మకస్తుడు, ఆయన్ని పంపించారు. కాబట్టి అబూబకర్ సిద్దిక్ అబూ ఉబైదా బిన్ జర్రా కూడా తీసుకెళ్ళారు. తీసుకెళ్ళగానే వాళ్ళు అంటారు, ఇక్కడో ఖలీఫా అక్కడో ఖలీఫా అంటారు. అలా 2 ఖలీఫాలు అవ్వకూడదు, ఒకే ఖలీఫా ఉండాలి అని మాట పెరిగింది. ఉమర్ ఫారూక్ ఏదో మాట్లాడాలనుకున్నారు. అబూబకర్ అన్నారు, కాముగా ఉండు, ఇప్పుడే నువ్వు అక్కడేమో ఖడ్గం తీసావు కొట్టేస్తాను, కాముగా ఉండు అని చెప్పి ఆయన ఆపారు. ఆయన ఏం చెప్పేస్తాడని చెప్పి అబూబకర్ స్పీచ్ ఇచ్చారు. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు స్పీచ్ వినిన తర్వాత ఒక సహాబీ, అన్సార్లలోనే ఒక సహాబీ నిలబడి అన్నారు, అవును ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్ అయిమ్మతు మినల్ ఖురైష్, ఖలీఫా ఖురైష్లోనే అవ్వాలి అని ప్రవక్త చెప్పారు. కాబట్టి వాళ్ళలోనే ఖలీఫా అవ్వాలి. ఈ ఒక్క హదీస్ రాగానే అందరూ సైలెంట్ అయిపోయారు. చూసారా? దాన్ని అంటారు ప్రవక్త మాట రాగానే విధేయత చూపాలి అని దాన్ని అంటారు. అప్పటి వరకు ఏం మాట్లాడుకున్నారు?
వాళ్ళలో ఖలీఫా, మాలో ఖలీఫా, మేము ఎందుకు అవ్వకూడదు, మేమే అవ్వాలి ఖలీఫా అన్నీ చెప్పుకున్నారు. మేము ఎక్కువ ఉన్నాం, మేము సహకరించాం, మేము సాయం చేసాం అన్నీ చెప్పారు. కానీ ఒక్క మాట రాగానే అందరూ హామైపోయారు. అల్ అయిమ్మతు మినల్ ఖురైష్లోనే ఖలీఫా అవుతారు అంటే కామైపోయారు. అప్పుడు అబూబకర్ సిద్దిక్ ఎప్పుడైతే సభ కామైపోయిందో వెంటనే మంచి అవకాశం అని చెప్పి, అబూ ఉబైదా మీరు చేయి చాపండి, మీ చేతి మీద నేను బైత్ చేస్తున్నాను, మీరు ఉమ్మత్ యొక్క అమీన్ అన్నారు. అబూబకర్ మీరుంటుండగా నేనా? ఉమర్ గారు మీరు చేయి చాపండి అన్నారు. మీరు బ్రతికి ఉంటుండగా ఆ స్థాయి నాకు లేదు అన్నారు ఆయన. ఉమర్ ఫారూక్ రజియల్లాహు, మీరు చేయి చాపండి అని ఇద్దరు అన్నారు. అబూబకర్ సిద్దిక్ చేయి చాపారు, ఆయన చేతి మీద బైత్ చేశారు. ఇద్దరు ముందు అషరా ముబషర్. వీళ్ళిద్దరు ఎప్పుడైతే చేశారో ఇంకా ఒకరు మొత్తం అందరూ వచ్చి బైత్ చేశారు. కానీ అలీ రజియల్లాహు చేయలేదు, అబ్బాస్ చేయలేదు, అలీ రజియల్లాహు వారి కుటుంబీకులు ఎవరు కూడా చేయలేదు. చేయకపోవడానికి కూడా కారణం ఉంది. వారు ఎందుకు చేయలేదు అంటే, ఇక్కడ దేహం ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇంకా అంత్యక్రియలు అవ్వలేదు. వీళ్ళు ఖలీఫాల గురించి ఎందుకు ఈ మీటింగ్లు? వీళ్ళకి అంత తొందరపాటు ఏంటి? మేము లేమా? అహ్లే బైత్ కదా, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులము, అహ్లే బైత్కి చెప్పకుండా వీళ్ళు ఖలీఫా ఎన్నుకుంటారా అని వాళ్ళకి కోపమా. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటో తెలియదు ఎవరికి? అలీ రజియల్లాహుకి తెలియదు. ఇక్కడ పరిస్థితి ఏంటి అది తెలియదు వాళ్ళకి. 40 రోజుల వరకు వారు బైత్ చేయలేదు. 40 రోజుల తర్వాత అబూబకర్, ఉమర్, అబూ ఉబైదా బిన్ జర్రా వెళ్ళారు, అలీ రజియల్లాహు ఇంటికి వెళ్ళారు. అబ్బాస్ వీళ్ళందరినీ కూర్చోబెట్టి అక్కడ జరిగిన సంఘటన ఏంటో చెప్పారు. ఆ స్థితిలో గనక మేము నిలబడకపోతే అక్కడ ఒక ఖలీఫా వాళ్ళైపోతారు, ఇక్కడ ఒక ఖలీఫా, ఇద్దరు ఖలీఫాలు అయిపోతారు. అప్పుడు అలీ రజియల్లాహు, మీరు ఖలీఫా అవ్వటము నాకు ఇష్టం లేనది ఎక్కడ చెప్పలేదు నేను. నా మనసులో ఉన్న మాట ఏంటంటే, మా మనసులో మేము రాకుండా, అహ్లే బైత్ రాకుండా మీకు ఎందుకు ఇంత తొందర చేశారు అదొకటే, అంతకు మించి ఏమీ లేదు. ఖలీఫా అర్హులు మీరే అని అలీ కూడా బైత్ చేశారు, అబ్బాస్ బైత్ చేశారు, అన్నీ బైత్ చేశారు. క్లియర్ అయిపోయింది. ఇంకేంటి, ఆయన ఖలీఫా అయ్యారు, ఆయన మాట అందరూ విన్నారు. ఫాతిమా అందరూ కూడా బైత్ చేశారు రజియల్లాహు అన్హుమా. మరి అబూబకర్కి అంత విలువ ఉంది కదా, అబూబకర్ సిద్దిక్ రజియల్లాహుకి అంత విలువ ఉంది కదా, ఆయన పేరు మీద ఎక్కడైనా జమాత్ ఉందా ప్రపంచంలో? అబూబకరీ జమాత్ అండి మాది, ప్రవక్త చెప్పారు నేను అబూబకర్ని అనుసరిస్తాం, ఎక్కడైనా ఉందా? లేదు. కాబట్టి హనఫీ, షాఫీ, మాలకి ఈ జమాతులు ఏమి కూడా పనికిరావు. ఈ పనికి రావు. ఎందుకు పనికి రావు అంటే, దీనిని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ చెప్పలేదు. మనకు చెప్పాలి, ప్రవక్త వారు చెప్పాలి. ఎవరినైనా అనుసరించాలంటే ప్రవక్త చెప్పాలి. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు వారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ఖుత్బా ఇచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎప్పుడు? ఆయన ఈ లోకం నుంచి వెళ్తున్నప్పుడు ఖుత్బా ఇచ్చన్నారు, ఈ లోకంలో నేను అందరి రుణాన్ని తీర్చేశాను, కానీ ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క రుణం నేను తీర్చలేకపోయాను. ఆ వ్యక్తి ఎవరు? అబూబకర్ సిద్దిక్. ఎంత గొప్ప వ్యక్తి అండి! ఆ వ్యక్తి యొక్క రుణం నేను తీర్చలేదన్నారు. అందుకే ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒడిలో ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రాత్రి సమయంలో పడుకొని ఉన్నారు, తల పెట్టుకొని. మరియు ఆకాశం వైపు చూస్తున్నారు. ఆకాశంలో చీకట్లో చాలా నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి కదా, ఇన్ని పుణ్యాలు ఎవరివైనా ఉంటాయా అని అడిగారు. మా నాన్న పేరే చెప్తారులే అని చెప్పి అడిగింది ఆవిడ. మనసులో ఉంది మా నాన్న పేరే చెప్తారని చెప్పి. ఉంటాయి ఇన్ని పుణ్యాలు, ఉమర్ ఫారూక్ అంటారు. లెగిసి కూర్చుంది. అదేంటి ఉమర్ ఫారూక్ మా నాన్నగారు కాదా, నువ్వు కంగారు పడతావు ఎందుకు? ఉమర్ రజియల్లాహు వారి పుణ్యాలన్నీ ఒక ఎత్తు, మీ నాన్న యొక్క ఒక్క పుణ్యం ఒక ఎత్తు. అదేంటి? గారే సౌర్ సంఘటన ఏంటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో హిజ్రత్ ప్రయాణములో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తోడుగా ఎవరు వెళ్ళారండి?
అబూబకర్ సిద్దిక్ గారే సౌర్లో వెళ్ళి దాక్కున్నారు. అక్కడ అబూబకర్ సిద్దిక్ యొక్క త్యాగము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఉమర్ యొక్క పూర్తి పుణ్యాలు మూట కడితే అబూబకర్ యొక్క ఒక్క పుణ్యంతో సరి సమానం కాదన్న. ఎంత గొప్పదండి. ఎందుకో తెలుసా, ఆయన ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు ఇక్కడ ఉండండి, నేను ముందు వెళ్తాను ఈ గుహలో, మీకేమైనా ప్రమాదం జరగవచ్చు, ఈ గుహలో ముందు నేను వెళ్తాను, మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి లోనకి వెళ్ళి ఆ గుహ అంతా మొత్తం క్లీన్ చేసి ఆయన దుప్పటి తీసి మొక్కలు చేసి కన్నాల్లో పెట్టేశాడు. ఇంక ఈ లుంగి ఒకటే ఉంది, ఒక కన్ను మిగిలిపోయింది, అందులో పెట్టడానికి ఏమీ లేదు. కాలు పెట్టేశాడు ఆయన, కాలు పెట్టేశాడు. ఆ కొండలో ఉండే పాములు, విషసర్పాలు, ప్రమాదకరమైన విషయం ఉంటుంది కొండల్లో, దాని మీద కాలు పెట్టేశాడు ఆయన. పెట్టేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు వచ్చేయండి, దయచేయండి అని చెప్పి పిలిచి తన ఒడిలో పడుకోండి, బాగా అలిసిపోయి ఉన్నారు, పడుకున్నారు, మంచి నిద్రలో ఉన్నారు. అది వచ్చి కాటేస్తుంది. అబూబకర్ సిద్దిక్ దేహమంతా నీలంగా మారిపోయింది విష ప్రభావంతో. ఇంక అబూబకర్ చనిపోతాడు. ఆయన కన్నీరు కారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముఖంపై పడుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లెగిసి చూస్తున్నారు, అబూబకర్ ఏమైంది? కాలు తీయగానే సర్పం వచ్చింది. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన ఉమ్మి తీసి అంటించారు. మొత్తం విషం పోయింది, విష ప్రభావం అంతా కూడా పోయింది. అల్హమ్దులిల్లాహ్, మళ్ళా స్వస్థత అయిపోయింది. కాబట్టి అబూబకర్ యొక్క ఒక్క పుణ్యం ఒక ఎత్తు, ఉమర్ యొక్క జీవితంలో చేసిన పుణ్యాలంట ఒక ఎత్తు. అంత గొప్ప సహాబీ. అందుకే నేను చెప్పాను, సహాబాకి స్థాయిలో తేడా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి అంత ఘనతిచ్చారు. రజియల్లాహు అన్హుమ్ వ రదువన్, పూర్తి సహాబాతో అల్లాహ్ ఇష్టపడిపోయారు. కాబట్టి మనం ఏ సహాబాని కూడా దూషించకూడదు. సహాబీ అని మనకు తెలిస్తే దూషించే అర్హత మనకి లేదు. ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎక్కువగా నవ్వించేవాడు, వచ్చి ఏదో ఒకటి చెప్పి నవ్వించేవాడు. ఆ సహాబీకి అలవాటు ఉంది తాగటం. మద్యం నిషిద్ధం అయిపోయిన తర్వాత కూడా తాగి వచ్చాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఈయనకి చెప్పులతో కొట్టండి, కర్రలతో కొట్టండి అన్నారు. చెప్పులతో కర్రలతో కొడుతూ ఒక వ్యక్తి శపించాడు, చావాలరా నువ్వు అని శపించాడు. ఏయ్ అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఖబర్దార్, చెప్పులతో కర్రలతో కొట్టమన్నాను కానీ శపించమని నేను చెప్పలేదు. నా సహాబీని చెడుగా చెప్పొద్దు. ఆయన తాగేసే ఉన్నాడు, కానీ సహాబీ ఆయన కొడుతున్నారు చెప్పులతో కర్రలతో. అది ఆయనకి పనిష్మెంట్, అంతవరకే. హద్దు దాటకూడదు, ఖబర్దార్, నా సహాబీని శపించావో అని అన్నారు. సహాబాని శపించడానికి వీల్లేదు. ఆ స్థితిలో ఉన్నప్పటికీ సహాబా అంత గొప్పవారు. కానీ ఏమంటారు, వీళ్ళు సహాబాని నమ్మరండి. ఎందుకు నమ్మడం అంటే ఏంటి? సహాబాని నమ్మటం అంటే ఏంటి? నేను చెప్పండి, ఏంటి నమ్మటం అంటే ఏంటి? దేన్ని నమ్మటం అంటారు? వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. మళ్ళా చూస్తే అబూ హనీఫానే ఫాలో అవుతున్నారు వీళ్ళు. మళ్ళీ చుట్టూ తిరిగి చూస్తే అబూ హనీఫా ఉన్నాడు అక్కడే, ఆయన అబూ హనీఫా గారే. అది కూడా అబ్దుల్లా బిన్ మసూద్ ఎక్కడో ఉన్నారు. మధ్యన రెండు లింకులు ఉన్నాయి, చైన్ లింకులు. మేము అలా అనట్లేదు. మేమేమంటున్నాం, మా హృదయంలో అల్లాహ్ యొక్క ప్రేమ, ప్రవక్త యొక్క ప్రేమ, ఖలీఫాల ప్రేమ, సహాబా ప్రేమ, తాబేయిన్ ప్రేమ, తాబేయిన్ ప్రేమ. చూడండి మెట్లు ఎలాగున్నాయో అవి, వారి యొక్క స్థాయిలు. ఏమంటే ఫస్ట్ ప్రైజ్ మెట్టు పైన ఉంటుంది కదా, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. అలా పైన ఎవరికి పెడుతున్నాం మేము? అల్లా, తర్వాత ప్రవక్త అన్నాం, తర్వాత సహాబా అన్నాం, ఖులఫాయ్ రాషిదీన్ అన్నాం, తర్వాత సహాబా అన్నాం. మీరెందుకు అలా నమ్మట్లేదు? మేము తర్వాత ఏమంటున్నాం? సహాబా తర్వాత తాబీన్ అన్నాం, తాబీన్ తర్వాత తాబీన్ తర్వాత అజ్మయిన్ తర్వాత అజ్మయిన్. ఇమామానే దీన్, ఇస్లాం యొక్క ఇమాములు. కానీ వారి స్థాయి ఉంటుంది. ఒక తాబీన్ని తీసుకెళ్ళి ప్రవక్త సీట్లో కూర్చోబెట్టం. అందుకే అల్లామా ఆలీ ఒక మంచి కవిత్వం చెప్పాడు, నబీకో జో చాయే ఖుదా కర్ దికాయే, ఇమామోं का रुतबा నబీ సే బడా హై. అల్లామా ఆలీ చాలా తెలివిగా చెప్పాడు మాట.
నబీకో జో చాయే ఖుదాకర్ దికాయే. ప్రజలు తలుచుకుంటే ఏం చేశారు? ప్రవక్తని అల్లా అని చెప్పి నిరూపించారు. ఈయన అల్లా అని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇమాముల మాట రాగానే ప్రవక్తను కూడా దించేశారు. దించేసి ఇమాములు పెట్టేశారు అక్కడ. అంటే ఎవరికి స్థాయి ఇచ్చారు వీళ్ళు? అల్లాని కూడా తీశారు, ప్రవక్తను కూడా తీశారు, తీసుకొచ్చి ఇమాముని కూర్చోబెట్టేశాడు అక్కడ. మా ఇమాం గారు ఏం చెప్తే చేస్తామండి అంతే. అదేంటి మరి అల్లా లేరా? అల్లా ఉన్నారు, ప్రవక్త ఉన్నారు, కానీ మా ఇమాంని అనుసరిస్తాం. నలుగురు ఇమాంని అనుసరించాలా లేదా చెప్పండి? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నలుగురే ఉన్నారా ఇమాములు? భూలోకంలో నలుగురే వచ్చారా? సరే ఒప్పుకుందాం ఈ నలుగురు ఇమాముల్ని. ఎప్పటి నుండి వచ్చారండి? హిజ్రీ శకం 80లో పుట్టారు. ఏమండి మెర్చూర్ అయ్యారంటే ఒక 15 సంవత్సరాలు అనుకుందాం. అంటే 80, 95, 100 సంవత్సరాలు అనుకుందామండి. 100 సంవత్సరాల నుండి ఇమాముల కాలం స్టార్ట్ అయ్యింది. ఓకే, ఎప్పటి నుంచి? ప్రవక్త నుండి ఇమాముల కాలంకి గ్యాప్ ఎంత ఉంది? 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల వాళ్ళు హనఫియా, షాఫియా, మాలికియా, అంబలియా? చెప్పండి నాకు, అర్థమైందా లేదా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత ఇమాముల కాలం 100 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 100 సంవత్సరాల గ్యాప్ వాళ్ళు హనఫీలా, షాఫీలా, మాలికీలా, హంబలీలా? చెప్పండి, మేము కూడా అందులో వెళ్ళిపోదాం. చెప్పండి. కాదు కదా, అసలు వీళ్ళు పుట్టేలేదు. మరి వీళ్ళంతా ఏంటో మేము కూడా అదే అనుకుంటున్నాం. అది తప్ప ఈ 100 సంవత్సరాల గ్యాప్లో వాళ్ళు ఏంటో మేము కూడా అదే. ఇమాముల గురించి 100 సంవత్సరాల గ్యాప్, 100 సంవత్సరాల గ్యాప్ ఉంది. 100 సంవత్సరాల గ్యాప్ అంటే 20 సంవత్సరాలు నేను వేసాను, కానీ వాస్తవానికి చూసినట్టయితే ఇంకా ఎక్కువ గ్యాప్ ఉంటుంది. కానీ 100 సంవత్సరాలు వేసుకుందాం, కనీసం 100 సంవత్సరాలు, తక్కువలో తక్కువ 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల గ్యాప్లో వీరు ఏ ఇమాంని అనుసరించారు? గుండె ధైర్యంతో చెప్పాలి ఎవడైనా సరే. ఈ 100 సంవత్సరాల గ్యాప్ వాళ్ళంతా హనఫీలు. చెప్పండి ధైర్యం అంటే. మేము కూడా హనఫీలు అయిపోతాం. షాఫీలు, మేము కూడా షాఫీ అయిపోతాం. హంబలి, మేము కూడా హంబలి. మాలికి, మేము మాలికి అయిపోతాం. ఈ 100 సంవత్సరాల వాళ్ళు ఎవరు? ఈ గ్యాప్లో ఉండేవాళ్ళు. అప్పుడు ఇమాములు రాలేదు ఇంకా. కాబట్టి ఈ 100 సంవత్సరాల వాళ్ళు ఏ మార్గం మీద ఉన్నారో అదే మార్గంపై మనం కూడా ఉండాలి, అదే మార్గంలో. కాబట్టి ఈ 100 సంవత్సరాల ఈ ప్రజలు అందరూ జన్నతీలు. వారి సహాబా కాలం అది. సహాబా ఉన్నారు 100 సంవత్సరాల వరకు కూడా సహాబా ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత 100 సంవత్సరాలు అంటే హిజ్రీ శకం 110 వరకు. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుత్బా ఇచ్చారు. ఇస్తూ అన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి వారిలో భూలోకంలో 100 సంవత్సరాల లోపు ఎవరు కూడా ఉండరు. 100 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఎవరు ఉండరు అన్నారు. కరెక్ట్గా ప్రవక్త చెప్పినట్లు ఖచ్చితంగా ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి చూసుకున్నట్టు 100 సంవత్సరాల వరకు సహాబీ ఉన్నారు. చివరి సహాబీ ఒకరు ఉన్నారు. ఆ తర్వాత ఇంకా సహాబా కాలం అయిపోయింది, సమాప్తం అయిపోయింది సహాబా కాలం. ఆ సహాబీ 110 సంవత్సరాలు అన్నమాట, లాస్ట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే ఈ 100 సంవత్సరాల గ్యాప్లో హనఫీ, షాఫీ, మాలికి, హంబలి లేదు. కాబట్టి మనం కూడా చెప్పడం మానేయాలి. ఎంత సింపుల్గా చెప్తారంటే 4 ఇమాములు ఏదో ఒక ఇమాం నమ్మాలండి. మీరేమేమి నమ్ముతారు? 4 ఇమాం బరఖయ అంటారు. బరఖయ, ఫరఖయ చెప్పండి. బరఖయ, ఫరఖయ. బరక్ అంటే ఒకటి, ఫరక్ అంటే వేరు. మీరు చెప్పాలి ఎవరైనా సరే. 4 ఇమాం బరఖయ, 4 ఇమాం ఫరఖయ చెప్పండి. ఫరక్, ఫరక్, బరక్ కాదు. బరక్ అయితే ఇక్కడ పేర్లే రావు. మా ఇమాం, మా ఇమాం, మా ఇమాం, మా ఇమాం రావు కదా. ఫరక్, బరక్ అయితే రావు, ఫరక్ అయితే వస్తాయి. డిఫరెంట్ వచ్చింది. ఫరక్ అంటే డిఫరెంట్, బరక్ అంటే ఒక్కటండి. అందుకే ఇమాములు కూడా విడిచిపెట్టేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటను మనం ఆచరిస్తే ఇన్షాల్లా జన్నత్ యొక్క మార్గం పట్టుకుంటాం. అది ఏమిటంటే అందరికంటే పెద్ద మాట అల్లాహది, తర్వాత ప్రవక్తది,
తర్వాత ఖుల్ఫాయ్ రాషిదీన్ది, ఖలీఫాలది, తర్వాత సహాబాది. సహాబాలో ఎక్కువ మంది సహాబా ఏకీభవించింది. ఒక సహాబీ కాదు, ఎక్కువ మంది సహాబా ఏకీభవించింది. ఎందుకంటే ఒక సహాబీ వ్యతిరేకం చూపించవచ్చు, కానీ ఎక్కువ మంది సహాబా ఏం చెప్పారు అనేది మరి చూడాలి. ఆ తర్వాత తాబీన్, ఆ తర్వాత తాబీన్. తాబీన్ అంటే ఎవరు? సహాబాని చూసిన వారు, సహాబా శిష్యులు. తాబీన్ తర్వాత తాబీన్ వారి శిష్యులు. తాబీన్ తర్వాత అజ్మైన్ తర్వాత అజ్మైన్. ఇలా మనం వారికి గౌరవ మర్యాదలు ఇవ్వాలి. అల్లా మాట లేదు, ప్రవక్త మాట తీసుకోవచ్చు. ప్రవక్త మాట లేదు, ఖలీఫాల మాట తీసుకోవచ్చు. ఖలీఫాల మాట లేదు, సహాబా మాట తీసుకోవచ్చు. సహాబా మాట లేదు, తాబీన్ మాట తీసుకోవచ్చు. తాబీన్ మాట లేదు, తాబీన్ మాట తీసుకోవచ్చు. ఇలాగా స్టెప్ బై స్టెప్. ఈ కాలంలో ఏవేవో కొత్త కొత్త వస్తువులు వస్తున్నాయి, వాహనాలు వస్తున్నాయి. దాని గురించి ఫత్వాలు ఇవ్వడానికి ఆ కాలం హదీస్ ఏమీ దొరకదు మనకి. ఈ కాలంలో ఉన్నటువంటి పెద్ద ఇమాములు, ముహద్దిస్లు ఎవరైతే ఉన్నారో వారి ఫత్వా తీసుకోవచ్చు మనం. అది కూడా ఏంటి? ఎవరైతే ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం చెప్తారో, ఖురాన్లో సున్నత్ ప్రకారము దీనికి ఇలా ఉంది అని చెప్తారు. ఉదాహరణకి ఏరోప్లేన్లో నమాజ్ చేయాలి, సమయానికి నమాజ్ చదవాలి, ఏరోప్లేన్లో నమాజ్ చేయాలి. ఆ కాలంలో ఏరోప్లేన్ లేదు. ఇప్పుడు ఫత్వా ఏంటి? ఏరోప్లేన్ నమాజ్ చేయొచ్చా? చేయొచ్చు నమాజ్. దానికి ఖిబ్లా షరతు లేదు, కానీ మీరు కూర్చునేటప్పుడు ఖిబ్లా చూసుకోండి, అంతే. చూసుకోండి, నమాజ్ చేయొచ్చు, ఖిబ్లా షరతు లేదు. ఇప్పుడు ఎవరు ఫత్వా ఇస్తారు? ఇప్పుడు కాలం ఉన్నటువంటి ఆలింలు ఇచ్చినటువంటి ఫత్వా ఇది. దాన్నే ఇజ్మా అంటారు. ఇజ్మా చదవచ్చు, తైమం చేసుకోవచ్చు. అందుకే చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో కూడా అన్నాడు, వేసులుబాటు ఇచ్చాడు. వలిల్లాహిల్ మష్రిక్ వల్ మగ్రిబ్ ఫైనమా తువల్లు ఫసమ్మా వజ్హుల్లా. ప్రాక్ పశ్చిమలు అల్లావే, మీరు ఎటు తిరిగినా అటు అల్లా సమ్ముఖం ఉంది అన్నాడు. ఇదే వేసులుబాటు అన్నమాట. ఎటు తిరిగిన అటు మీకు అల్లాహ్ యొక్క సమ్ముఖం ఉంది. ఇది అయిపోయింది. మరి అలాగే వజు గురించి కూడా ఫలం తజిదు మాన్ ఫతయమ్మము సయీదన్ తయ్యిబా. మీకు నీళ్లు దొరకపోతే పవిత్రమైన మట్టిపై మీరు తైమం చేసుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే మనకు ఖురాన్ మరియు హదీస్ని పంపించాడు. ముందు మనం తీసుకోవలసింది ప్రతిదీను అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క మాట. చూడండి, ఒక సహాబా కాలంలో జరిగిన సంఘటన. ఒక సహాబీ కాలంలోనే, ఆయన పేరు అబ్దుల్లా బిన్ ఉజాఫా సహమీ రదియల్లాహు అన్హు. అబ్దుల్లా బిన్ ఉజాఫా సహమీ రదియల్లాహు చాలా గొప్ప సహాబీనా. ఎందుకు గొప్ప సహాబీ అంటున్నారంటే, అబ్దుల్లా బిన్ ఉజాఫా సహమీ రదియల్లాహు అన్హు పారసీక చక్రవర్తికి ఇస్లాం యొక్క సందేశం ఇవ్వడానికి వెళ్ళారు. సింగల్ సహాబీ అబ్దుల్లా బిన్ ఉజాఫా సహమీ, పారసీక చక్రవర్తికి. అక్కడికి వెళ్తే తిరిగి వచ్చే ప్రసక్తి లేదు, వాడు చంపేస్తాడు. ఆ ఉత్తరం కూడా అలా ఉంది. కానీ ఎంత ధైర్యంగా ఆయన వెళ్ళి సహాబీ ఆయనకి ఇచ్చారు. ఎవరెవరో అడిగారు, మాకు ఇవ్వండి, ఇచ్చేస్తాం. ఎవ్వరికి ఇవ్వను, నేను ఆ చక్రవర్తి చేతిలో ఇస్తాను. ఆయనకి ఇమ్మన్నారు ప్రవక్త వారు. పంపారు కాబట్టి నేను ఆయనకి ఇస్తాను, మీకు ఎందుకు ఇవ్వాలి? ఎవ్వరికి ఇవ్వలేదు, నేను ఆయనకి ఇస్తాను. చివరికి ఆయన సభ ఏం చేశాడంటే బాగా అలంకరించాడు. అంటే ఈయన చూసి స్ప్రోకొలి పడిపోవాలని బాగా వెండి వజ్రాలతో అలంకరణ చేసి బాగా పట్టు వస్త్రాలు కప్పేశాడు. అబ్దుల్లా బిన్ ఉజాఫా సహమీ అందులో వెళ్ళేటప్పుడు తన చేతిలో బల్లె ఉంది. ఆ బల్లెంతో గుచ్చుతూ వాడు పరిచినటువంటి ఆ పట్టు వస్త్రాలను గుచ్చుతూ ఆయన లోనెళ్ళారు. ధైర్యంతో టీవీతో చీల్చుకుంటూ లోనికి వెళ్ళారు. అందరూ చూస్తున్నారు, ఏంటి వీడు? ఎవరైనా అడిగారు, ఎవరికి వెళ్ళలేదు, ఆయన చేతిలోనే ఇచ్చాడు ఉత్తరం. అబ్దుల్లా బిన్ ఉజాఫా చెప్పే విషయం ఏంటంటే, ఈయన చక్రవర్తి, సగం ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు చక్రవర్తి. కానీ విశ్వమంతటిని పరిపాలించి ఆ చక్రవర్తి దగ్గర నేను రోజు 5 పూటలు వెళ్తున్నాను. వీడే మాత్రం నాకు విశ్వాన్ని పరిపాలించి ఆ చక్రవర్తి దగ్గర నేను 5 పూటలు వెళ్తున్నాను నమాజ్కి. ఆయన ముందు నిలబడుతున్నాను. ఏమండి, ఈయనే మాత్రం నాకు ఉత్తరం ఇచ్చారు ధైర్యంగా. ఆ అబ్దుల్లా బిన్ ఉజాఫా సహమీ రజియల్లాహు అన్హు ఒకసారి రోమన్ రాజుకి దొరికిపోయాడు. ఎందుకంటే రోమన్
రోమన్ రాజు ఏమన్నాడంటే, అసలు ఈ సహాబా అంటే ఎవరో చూడాలి బాబు, ఎలాగ ఉంటారో, మనలాగే ఉంటారా, మనుషుల్లాగా ఉంటారా, వాళ్ళ గురించి చాలా వింటున్నాను, ఇలా ఉంటారా, ఒక్కసారి చూడాలని పట్టుకొని అన్నాడు. ఒక 70 మందిని పట్టుకొని వెళ్ళారు. వాళ్ళ సైన్యం పట్టుకొని 70 మందిని. ఓహో, వీళ్ళు కూడా మనలాగే ఉన్నారు, మనుషులే. మరి మనుషులైతే ఎందుకు విజయం అయిపోతుంది? 3 లక్షల మీద 3,000 మంది గెలిచేస్తున్నారు. వాళ్ళు ఎలా ఉంటారో అనుకున్నాను. మామూలుగా ఉన్నారు మనలాగే. సరిగా బట్టలు లేవు, సరిగా వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. ఏంటి వీళ్ళల్లో ఉన్నది పరిశీలించాలని మీ అందరికీ నాయకుడు ఎవరు? అబ్దుల్లా బిన్ హుజాఫా సహమీ తీసుకెళ్లారు. ఆయన ఏమన్నారంటే, చూడయ్యా, నేను మొత్తం రోమన్ సామ్రాజ్యానికి చక్రవర్తిని. నువ్వు క్రైస్తవత్వం స్వీకరిస్తే నా రాజ్యంలో ఎక్కడో ఒక నీకు సామంతరాజుగా చేస్తాను. నాకొద్దు అన్నాడు. అదేంటి, రాజు అవుతావు నువ్వు? నాకొద్దు, గవర్నర్ పదవి వద్దన్నాడు. సరే, నా కూతురికి ఇచ్చి వివాహం చేస్తాను నీకు, నా తర్వాత నీవే, నా రాజ్యంలో సగభాగం నీదే, అవసరం లేదు. పెంచాడు. ఇదేంటి, ఏమి ఇస్తానన్నా రావట్లేదు. ఓహో, వీళ్ళు ఇలా ఉంటారా? అయితే నువ్వు క్రైస్తవత్వం స్వీకరించకపోతే ఒక పెద్ద పెనంలో నూనె మరుగుతుంది, ఇందులో వేసేస్తానని చెప్పి వాళ్ళ సహాబాలో ఒక సహాబీని వేసేసాడు కూడా. ఇలాగే నీకేస్తాను, అయినా నాకేం పర్వాలేదు, నేను నమ్మను, క్రైస్తవత్వం నేను స్వీకరించను. ఇస్లాంలో ఎక్కడైనా ఇలాంటి బలవంతం ఉందా? ఇస్లాంలో లేదు. క్రైస్తవత్వంలో ఉంది. ఆ రాజు ప్రవర్తించాడు అలాగా, క్రైస్తవత్వంలో ఉంది. కానీ ఇస్లాంలో లేదు ఇలా బలవంతం ఎక్కడ కూడా. అలా బలవంతం చేస్తే వాడు ముస్లిమే కాదు. ఖురాన్ చెప్తుంది, లా ఇక్రా ఫిద్దీన్, ధర్మంలో నిర్బంధం లేదు, బలవంతం లేదు. బలవంతంగా ఎవరిని ఇస్లాం స్వీకరిస్తే అది ఇస్లాం కాదు, వాడు ముస్లిమే కాదు. వాడు స్వయంగా స్వీకరిస్తే అది వేరు. బలవంతంగా భయపెట్టి లేదు. ఆ తర్వాత ఆ వ్యక్తిని ఇంక తీసుకెళ్ళారు పెనం దగ్గర, ఏడుస్తున్నారు ఆయన. అందరూ అన్నారు, లైన్లో వచ్చాడు రాజా అన్నారు. లైన్లో వచ్చాడు, తీసురండి. ఏమయ్యా, నేను ఏడ్చేది దానికి కాదు, నా ప్రాణం ఒక్కటే ఉంది, ఇలాంటి 100 ప్రాణాలు ఉంటే ఎంత బాగున్ను, ఒక్కొక్కటి త్యాగం చేసేద్దాం అనుకున్నాను అన్నాడు. అప్పుడు ఆ రాజు ఏమన్నాడంటే, సరే, నా నుదుటికి ముద్దు పెట్టుకుంటే నేను విడిచిపెట్టేస్తాను, నీతో పాటు ఈ 70 మందిని కూడా పంపించేస్తాను. ముద్దు పెట్టుకున్నారు, పంపించారు. అబ్దుల్లా బిన్ హుజాఫా సహమీ రదియల్లాహు అన్హు. అప్పుడు ఉమర్ ఫారూక్ దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఇలా జరిగిందని. ఉమర్ ఫారూక్ కూడా ఆయన నుదుటికి ముద్దు పెట్టుకున్నారు. సహాబా అందరికీ అన్నారు, ఈ నుదుటికి ముద్దు పెట్టుకోండి. అంత గొప్ప వ్యక్తి అబ్దుల్లా బిన్ హుజాఫా సహమీ రదియల్లాహు అన్హు ఒక సైన్యాన్ని తీసుకొని వెళ్ళారు. ప్రవక్త వారు పంపించారు. 150 మంది సైన్యం ఉన్నారు అందులో. ఈయన అమీర్. ఆయనకు కోపం వచ్చింది, సైన్యంపై కోపం వచ్చింది, తన సైనికులపై కోపం వచ్చి, కర్రలు కూడబెట్టండి అన్నాడు. కూడబెట్టారు. మంట వేయండి అన్నారు, వేశారు. ఒక్కొక్కరు దూకేయండి ఇందులో అన్నాడు. అదేంటయ్యా, కర్రలు కూడబెట్టన్నావు బాగానే ఉంది, మంట వేయమన్నావు బాగానే ఉంది, దూకేండి అంటావేంటి? ఈ అగ్నితో కాపాడబట్టడానికి మేము కలిమా చదువుకున్నాం, మళ్ళీ ఈ అగ్నిలోనే దూకమంటావేంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతాం, ఆయన ఓకే అంటే దూకేస్తాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రవక్త అన్నారు, ఒకవేళ మీరు దూకినట్లయితే ఇంకా శాశ్వతంగా అందులోనే ఉంటారన్న. చూసారా, చాలామంది ఏమంటున్నారంటే అమీర్ మాట వినాలి అంటారు. అమీర్ మాట ఎంతవరకు వినాలో ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. ఎంతవరకు వినాలి? కర్రలు కూడబెట్టాలి, మంట వేయాలి, అందులో దూకండి లేదు. అక్కడ ప్రవక్తను అడగాలి. అక్కడ కూడా వీళ్ళు స్వయంగా డెసిషన్ తీసుకోలేదు, ప్రవక్తను అడగాలి. ప్రవక్త గారు దూకమంటే దూకాడే. అంటే ఎక్కడికి వెళ్ళింది ఇది కేసు? ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. అందుకే మన కేసులు ఎక్కడికి వెళ్ళాలి? ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. ఒకడు ఇలా అంటాడు, ఒకడు అలా అంటాడు. ప్రవక్త గారు ఏమన్నారు చూడాలి, చూస్తే అది డిసైడ్ అవ్వాలి, దాన్ని తీసుకోవాలి. వీళ్ళు ముగ్గురు 3 రకాలుగా అన్నారు. ముగ్గురులో ప్రవక్త చెప్పింది ఎవరి విధంగా ఉంటే అది తీసుకోవచ్చు. ఆయన చెప్పింది అయినప్పటికీ ప్రవక్త విధానం ఉండాలి. అందుకే అప్పుడు ఆయత్ దిగింది,
యా అయ్యుహల్లదీన ఆమను అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్ వ ఉలుల్ అమ్రి మిన్కుం ఫఇన్ తనాజాతుం ఫీ షైఇన్ ఫరుద్దుహు ఇలల్లాహి వర్ రసూల్ ఇన్ కుంతుం తుమినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ జాలిక ఖైరు వ అహ్సను తావీలా. 4వ సూరా నిసా ఆయత్ నంబర్ 59. విశ్వసించిన ప్రజలారా, మీరు అల్లాహ్ మరియు ప్రవక్తకు విధేయత చూపండి. ఏమంటున్నారు అల్లా? ఎవరితో అంటున్నాడు? విశ్వాసులతో అంటున్నాడు. విశ్వాస అయితే తప్పనిసరిగా అల్లాహ్ మరియు ప్రవక్తకు విధేయత చూపిస్తాడు. తర్వాత ఏమంటున్నాడు? వ ఉలుల్ అమ్రి మిన్కుం, మీలో అమీర్ యొక్క మాట కూడా వినండి అని అల్లాహ్ అంటున్నాడు. అక్కడ అమీర్కి విధేయత చూపండి అనలేదు. వ ఉలుల్ అమ్రి మిన్కుం, మీ అమీర్ యొక్క మాట కూడా వినండి. అందుకే అమీర్ అన్నారు. అమీర్ అంటే అమర్, ఆజ్ఞ ఇచ్చేవాడు. ఆయన మాట వినండి. అంతవరకు ఆయత అవ్వలేదు, ఇంకా ఉంది. ఫైన్ తనాజాతుం ఫీ షైఇన్, మీ అమీర్ ఉన్నప్పటికీ మీలో విభేదాలు వస్తే ఫరుద్దు ఇలల్లాహి వర్ రసూల్, మీరు అల్లాహ్ మరియు రసూల్ వైపు తిరిగిపోండి. అల్లాహ్ ఏం చెప్పారో చూసుకోండి, రసూల్ ఏం చెప్పారో చూసుకోండి. కానీ ఇక్కడ ఏమంటారు? ఇమాం గారే ఫైనల్, ఆయన ఏం చెప్తే తీసుకోవాల్సింది అంతే. ఇది రాంగ్. ఇమాం గారు ఫైనల్ కాదు. మాకు ఫైనల్ ఎవరు? అల్లాహ్ మరియు రసూల్. అల్లాహ్ మరియు రసూల్ మాకు ఫైనల్. సరే, మీ ఇమాం మాట ఫైనల్ తీసుకుంటాం. అల్లాహ్ మరియు రసూల్ చెప్పిన విధంగా ఉందా? తీసుకుంటాం. లేదా రాంగ్. ఎందుకు? ఆయనే చెప్పాడు. ఇమామే ఏమన్నాడు? నా మాట అల్లాహ్ మాటకి వ్యతిరేకంగా ఉంటే ఫతూరుకు, దాన్ని పారేయండి అన్నాడు ఆయన. ఇమామే అన్నారు. నా మాట ప్రవక్త మాటకి విరుద్ధంగా ఉంటే ఫతూరుకు, నా మాటని పారేయండి అన్నాడు. కానీ ఇక్కడ వీళ్ళేం రాస్తున్నారు? ఇమాం కర్కి అనే ఒక వ్యక్తి రాశాడు. ఇమాం కర్కి పుస్తకం రాశాడు. అందులో ఏం రాస్తుంది తెలుసా? ఒకవేళ ఇమాం గారి మాట అల్లా మాటకి విరుద్ధంగా ఉంటే మీరు ఈ ఇమాం మాటకు సరిపోయినట్లు అల్లా మాటని ట్విస్ట్ చేయండి. ఏమంటున్నాడు వీడు? ట్విస్ట్ చేయాలంట, వక్రీకరించి ఇందులో కలిసినట్టు చేసేయండి. హదీసు ప్రవక్త మాట ఇమాం మాటకి వ్యతిరేకం ఉంటే ప్రవక్త మాటను ట్విస్ట్ చేసి ఇలా 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 ట్విస్ట్ చేసి అందులో తోసేయండి అంట. వీడిని సవరించండి అనలేదు, ప్రవక్త మాటను సవరించండి, ఈ మాట మాదిరిగా చెయ్యండి. అంటే కేంద్రం ఏమైంది? ఇమాం మాట కేంద్రం అయిపోయింది. ఖురాన్ని కూడా మీరు వక్రీకరించండి, పర్వాలేదు. హదీస్ని కూడా వక్రీకరించండి, ఇమాం మాట ఏం కూడా దిగజారకూడదు సుమా అన్నాడు. వాడిని విశ్వాసం అనగలమా? సహాబా ఎవరిని అలా చేశారా? ప్రవక్త వారి కాలంలో ఇమాం మాటను అల్లా మాటను ప్రవక్త మాటను ట్విస్ట్ చేశారా? లేదు. ఆ మాట వచ్చిందంటే వీళ్ళ మాటని విడిచిపెట్టేసేవారు వాళ్ళు. అబూబకర్ సిద్దిక్ ఒక్క ఆయత్ చెప్పాడు కదా, ఇప్పుడే చెప్పాను. ఒక్క ఆయత్ చెప్పగానే ఉమర్ ఫారూక్ ఏం చేశాడు? ఖడ్గంలోనే పెట్టేశాడు. వ్యతిరేకించాడా? ఎదిరించాడు ఆయన్ని. ఖడ్గంలోనే పెట్టేశారు, ఒప్పుకున్నారు. అందుకే అల్లాహ్ అన్నారు, ఫలా వరబ్బిక లా యుమినూన హత్తా యుహక్కిముక ఫీమా షజర బైనహుం, నీ ప్రభు సాక్షిగా వారు విశ్వాసులే కారు. నీ ప్రభు సాక్షిగా వారు విశ్వాసులే కారు. ఫలా వరబ్బిక లా యుమినూన హత్తా యుహక్కిముక ఫీమా షజర బైనహుం, నిన్ను ఎప్పటి వరకైతే న్యాయ నిర్ణేతగా చేసుకోరో, న్యాయాధిపతిగా నిన్ను చేసుకోరో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అప్పటి వరకు వారు విశ్వాసులే కారు. హత్తా యుహక్కిముక ఫీమా షజర బైనహుం, తమ పరస్పర విభేదాల్లో నీకు న్యాయాధిపతిగా ఎప్పుడైతే చేసుకోరో, నీ తీర్పుని తీర్పుగా ఒప్పుకోరో, హృదయపూర్వకంగా వారు విశ్వాసులే కాలేరు, నీ ప్రభు సాక్షిగా అని అల్లాహ్ అంటున్నాడు. ఖురాన్లో ఎక్కడ కూడా నీ ప్రభు సాక్షిగా అని ఎక్కడ చెప్పలేదు. ఒక్క చోట, ఈ ఒకే చోట చెప్పాడు, నీ ప్రభు సాక్షిగా వారు విశ్వాసులు కారు ఓ ప్రవక్త. ఎప్పటి వరకైతే వారు పరస్పర విభేదాల్లో నీకు నిర్ణేతగా చేసుకోరు, న్యాయాధిపతిగా చేసుకోరు, నీవు చేసిన తీర్పుని హృదయపూర్వకంగా ఒప్పుకోరు. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ మరియు ప్రవక్తకి విధేయత గురించి అల్లాహ్ ఖురాన్లో ఏమన్నాడు తెలుసా? వమయ్యుతి ఇల్లాహ్ వ రసూలహు, ఎవరైతే అల్లాహ్ మరియు ప్రవక్తకు విధేయత చూపిస్తారో ఫౌలాయిక మల్లదీన అన్అమల్లాహు అలైహిం మినన్ నబియ్యీన వస్సిద్దీకీన వశ్శుహదా వస్సాలిహీన్ వహసున ఉలాయిక రఫీకా. అదే సూర్య నిసాలో అల్లాహ్ అంటున్నారు, ఎవరైతే అల్లాహ్ మరియు ప్రవక్తకు విధేయత చూపిస్తారో వారు జన్నతులో ప్రవక్తలతో ఉంటారు, సిద్దీకులతో ఉంటారు,
షహీదులతో ఉంటారు, స్వాలిహీన్తో ఉంటారు, మినన్ నబియ్యీన వసిద్దీకీన వషుహదాయ వస్సాలిహీన వహసున ఉలాయిక రఫీకా. ఎంత మంచి స్నేహితులు! ఎవరి స్నేహితులు? అల్లాహ్ యొక్క స్నేహితులు. అల్లాహ్ యొక్క స్నేహితులు వీరు. కాబట్టి అల్లాహ్ యొక్క స్నేహితులం అవ్వాలంటే ఎవరి విధేయత చూపించాలి? ఇమాం గారిది, ప్రవక్త గారి విధేయత చూపించాలి. ప్రవక్త గారి విధేయత చూపించాలి. అల్లాహ్ మరియు ప్రవక్త విధేయత చూపిస్తే మనము అల్లాహ్ యొక్క స్నేహితులలో చేరుతాము, లేకపోతే చేరే అవకాశం లేదు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మోసపోయారు. ఒకసారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీర్పు మైదానములో వారి దేహ అవయవాలు మెరుస్తున్నాయి. నమాజ్ చదివేవారు అవయవాలు మెరుస్తాయండి, రోజు రుజువు చేస్తారు కదా, చేసేవారు అవయవాలు మెరుస్తున్నాయి. మెరుస్తుంటే వారిని చూశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఉమ్మతి ఉమ్మతి, నా ఉమ్మతి వారు వస్తున్నారు, నా ఉమ్మతి వారు వస్తున్నారు. జిబ్రాయిల్ మధ్యన తెరేశారు. నా ఉమ్మతి వారయ్యా, మీ ఉమ్మతి వారు కాదు, గమ్మతీలు వారు. అదేంటి నా ఉమ్మతి కదా, మీ తర్వాత మీ ధర్మాన్ని మార్చేశారు వీళ్ళు. సూకు లిమన్ బద్దలు బాది, నా తర్వాత ఎవరైతే నా ధర్మాన్ని మార్చారో వారిని తప్పించండి ఇక్కడి నుండి. చూడటానికి వారి దేహాలు మెరుస్తున్నాయి, వజూ యొక్క సూచనలు కనిపిస్తున్నాయి. ప్రవక్త వారు గుర్తుపట్టారు నా ఉమ్మతని, కానీ జిబ్రాయిల్ వారు అడ్డగించారు. మీ ఉమ్మతి వారు కారు, వీరు మీ ధర్మాన్ని మార్చేసినటువంటి వారు. కాబట్టి ధర్మాన్ని మార్చినటువంటి వ్యక్తులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర జామె కౌసర్ త్రాగే అవకాశం ఉందా? లేదు. నువ్వు 100 చిల్లాలు చేసుకో, ఏం చేసుకో, ధర్మాన్ని మార్చావో ఒక్క గ్లాస్ నీళ్ళు అక్కడ దొరకదు జామె కౌసర్లో. ధర్మం ఏంటి? అల్లాహ్ మరియు ప్రవక్తదే ధర్మం. అలా లిల్లాహి దీనుల్ ఖాలిస్, ధర్మాన్ని స్వచ్ఛంగా అల్లాహ్ కోసం ఉంచు, కల్తీ చెయ్యదు ధర్మంలో. ఎలాగైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వచ్ఛమైన పాలిస్తున్నాడు. అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, వైన్నలకుం ఫిల్ అనామి లైబ్రా నుస్కీకుం మిమ్మా ఫీ బుతూని మిన్ బైని ఫరషి వద్దమిన్ లబనన్ ఖాలిసన్ సాయిగల్ లిషారిబీన్. పశువులలో మీకు గొప్ప సూచనలు ఉన్నాయి. ఆ పశువుల నుండి అల్లాహ్ స్వచ్ఛమైన పాలు ఇస్తున్నాడు. ఆ పాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఎక్కడైతే పేడ తయారవుతుందో, రక్తం తయారవుతుందో, ఆ రెండింటి మధ్య నుండి స్వచ్ఛమైన పాలు ఇస్తున్నాడు. ఆ పాలలో రక్తము కూడా కలవటం లేదు, పేడ కూడా కలవటం లేదు. అంత స్వచ్ఛంగా వస్తుంది. కరెక్ట్. అటువంటి తెర ఉంది అక్కడ, అటువంటి తెర, పలాచడి తెర. అక్కడే పేడ ఉంటుంది, అక్కడే రక్తం ఉంటుంది. ఇంత చిన్న రక్తం అందులో కలవటం లేదు, ఇంత చిన్న పేడ కూడా కలవటం లేదు. అంత స్వచ్ఛంగా నీకు పాలిస్తున్నటువంటి అల్లాహ్ యొక్క ధర్మాన్ని నువ్వు స్వచ్ఛంగా అలాగే ఉంచు. ఉంటాయి బోల్డ్ ఫిర్కాలు, వర్గాలన్నీ ఉంటాయి. అన్నిటితో నువ్వు సంబంధాలు పెట్టుకోవద్దు. నాకొద్దు బాబా ఈ ఫిర్కాలు జమాతులు, నాకొద్దు. అల్లాహ్ చెప్పారా, ప్రవక్త చెప్పారా, చెప్పు, చేస్తాను, లేకపోతే వద్దు పో. అది కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తూ ముగిస్తున్న. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన నాలు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ కితాబుల్లా మరియు సున్నత్ ప్రకారం జీవించే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ జన్నతికి వెళ్ళే సన్మార్గంలో మాకు స్థిరత్వాన్ని ప్రసాదించు. అపమార్గాల నుండి మమ్మల్ని రక్షించల్లా, భ్రష్టత్వాల నుండి మమ్మల్ని రక్షించల్లా. అల్లా నీ ఉగ్రత కురిసే మార్గం నుండి మమ్మల్ని కాపాడు. మార్గం తప్పిపోయే వారి మార్గం నుండి మమ్మల్ని కాపాడు. సిరాతుల్ ముస్తఖీం పై మమ్మల్ని స్థిరంగా ఉంచు. అల్లా మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. ఎవరికైతే ఉపాధిని ఇచ్చావో అందులో బర్కత్ వల్ల అల్లా ఈ శుభప్రదమైనటువంటి రాత్రి వెతకటానికి ఇక్కడ పిల్లలు వచ్చారు, యువకులు వచ్చారు, వృద్ధులు వచ్చారు, స్త్రీలు వచ్చారు. అల్లా ఈ శుభమైన రాత్రి, ఘనమైన రాత్రిని పొందటానికి ఆ ఉద్దేశంతోనే వచ్చారు. మా అందరికి కూడా ఆ శుభమైన రాత్రి ప్రసాదించల్లా, ఘనత గల రాత్రి మాకు ప్రసాదించల్లా. అల్లా ఈ రంజాన్ నెలలోనూ అనేక మంది నరక విముక్తిని ప్రసాదిస్తావు, అందులో మమ్మల్ని చేర్చల్లా. అల్లా ఈ రంజాన్ నెలలో అనేకమైనటువంటి ప్రజల యొక్క విధిరాతలు మారుస్తావు, విధిరాతలో ఉన్నటువంటి కీడుని చెరుపుతావు, మేలుని మిగిల్చి ఉంచావు. మా విధిరాతలో ఉన్నటువంటి కీడుని చెరిపివేయాలా.
మేలుని మిగిల్చి ఉంచల్లా. అల్లా మా యొక్క కర్మల పత్రాలు కుడి చేతులు ప్రసాదించు. పులుసు రాతనే వంతెన పయించి సులభతరంగా దాటించు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. అల్లా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు. వారిని క్షమించల్లా, వారిని కరుణించల్లా, వారి సమాజశిక్షల నుంచి వారిని కాపాడల్లా. మమ్మల్ని కూడా సమాజశిక్షల నుంచి రక్షించల్లా. అల్లా మా యొక్క సంతానాన్ని మా కళ్ళకు చల్లదనం చేయాలా. మా ధనము ఏ పరలోకాల్లో ఉపయోగపడేదిగా చేయాలా. అల్లా రేపు తీర్పు దినం నాడు, తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపల్లా. అల్లా ఈ రంజాన్ నెల మేము చేసినటువంటి నమాజులను స్వీకరించల్లా. మేము పెట్టినటువంటి రోజాలను స్వీకరించల్లా. మేము ఇచ్చినటువంటి జకాతులను స్వీకరించల్లా. అల్లా మా దాన ధర్మాలను స్వీకరించల్లా. అల్లా మా యొక్క స్త్రీలలో బర్కతి వల్ల, పురుషులలో బర్కతి వల్ల, మా పిల్లల్లో బర్కతి వల్ల, మా మస్జిద్లో బర్కతి వల్ల, మా వ్యాపారాల్లో బర్కతి వల్ల, మా ఉద్యోగాల్లో బర్కతి వల్ల, మా ధనములో బర్కతి వల్ల, మా సంపాదనలో బర్కతి వల్ల, మా పొలాలలో బర్కతి వల్ల. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతు ఫిల్ ఆఖిరతి హసనతు వకినా అదాబన్ నార్. రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా జుర్రియాతినా ఖుర్రత అయ్యున్ వజఅల్నా లిల్ ముత్తఖీన ఇమామా. రబ్బనా అస్రిఫ్ అన్నా అదాబ జహన్నమ ఇన్న అదాబ కాన గరామా ఇన్నహా సఅత్ ముస్తఖర్ర ముఖామా. రబ్బనా లా తుఆఖిజ్నా ఇన్ నసీనా ఔ అఖ్తానా. రబ్బనా వలా తహ్మిల్ అలైనా ఇస్రన్ కమా హమల్తు అలా లదీన మిన్ ఖబ్లినా. రబ్బనా వలా తుహమ్మిల్నా మా లా తాఖత లనా బిహి వాఫ్ అన్నా వగ్ఫిర్ లనా వర్హమ్నా అంత మౌలానా ఫన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్. ربنا ما خلقت هذا باطلا سبحانك فقنا عذاب النار. ربنا إنك من تدخل النار فقد أخزيته وما للظالمين من أنصار. ربنا إننا سمعنا مناديا ينادي للإيمان أن آمنوا بربكم فآمنا. ربنا فاغفر لنا ذنوبنا وكفر عنا سيئاتنا وتوفنا مع الأبرار. ربنا آتنا ما وعدتنا على رسلك ولا تخزنا يوم القيامة إنك لا تخلف الميعاد. ربنا اصرف عنا عذاب جهنم إن عذابها كان غراما إنها ساءت مستقرا ومقاما. ربنا افرغ علينا الصبر وثبت اقدامنا وانصرنا على القوم الكافرين. رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء. ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب. ربي ارحمهما كما ربياني صغيرا. اللهم انك عفو تحب كريم. اللهم انك عفو تحب كريم تحب العفو فاعف عنا. اللهم انك عفو كريم تحب العفو فاعف عنا. اللهم انك عفو كريم تحب العفو فاعف عنا. اللهم انك عفو تحب العفو فاعف عنا. ربنا افرغ علينا صبرا وثبت اقدامنا وانصرنا على القوم الكافرين. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا ارحم الراحمين. السلام عليكم ورحمة الله وبركاته.